Here, what's no more about your night? Feel like possibility. అందరికీ మరణాత మరణాత సమయమందు ముందుగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. తర్వాత చిన్ని ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని వివరించుకుందాం. మత్తయి సువార్త పరిశుద్ధుడైన అపోస్తుడైన మత్తయి గారు వ్రాసిన సువార్త 24వ అధ్యాయం 16 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. 24వ అధ్యాయం 16 నుంచి. యూదయలో ఉండేవాడు కొండలకు పారిపోవలను, మిద్దె మీద ఉండేవాడు తన ఇంటిలో నుండి ఏదైనానో తీసుకుని పోవుటకు దిగకూడదు. పొలములో ఉండేవాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు. చిన్ని ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కండ్లు మూసుకుని ప్రార్థనలు ఏకీవించండి. త్రియేక దేవుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇంతవరకు నీ సన్నిధిలో జరిగిన ఆరాధన బట్టి నీకు స్తోత్రాలు. ఈ 11వ నెల 4వ ఆదివారపు దినాన్న నీ పాద సన్నిధిలో నీ మాటలు వినాలి అని ఆశపడుతున్నాం. వాక్యమై ఉన్న మీరు మాతో మాట్లాడండి. వాక్యం ద్వారా మీ చిత్తాన్ని మాకు తెలియజేసి ఆ చిత్త ప్రకారము జీవించగలిగిన గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని మంచి బోధకుడు మాతో మాట్లాడుచూ ఉన్న యేసు స్వామి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చోనండి. ప్రభువును ప్రేమించి ఆయన సన్నిధానానికి చేరువచ్చిన దేవుని పిల్లలారా, దేవనామములో మనందరికీ కృపయు సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, దేవుని కృప చేత ఈ 11వ నెల 4వ ఆదివారపు దినాన్న ఆయన పాద సన్నిధిలో ఆరాధన చేసుకుని ఆయన వాక్యాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే లైవ్ ద్వారా మరి వాక్యాన్ని ఆలకిస్తున్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనము ఇంకా ఈ 11వ నెల అనబడిన సిద్ధపాటు నెలలో ఉన్నాం. ఈ వారమంతా కూడా మనకి మరి సిద్ధపాటు నెల ఉంది. పిల్లలు, ఈ వారములో ఈ సిద్ధపాటు నెల పూర్తవుతుంది. మరుసటి సోమవారపు దినానికి ఆనంద మాసములో మనం అడుగు పెడతాం. కనుక ఈ వారం అంతా కూడా ప్రభు రాకడను గురించిన సిద్ధపాటు వాక్యాలే మనం వింటూ బలపడే వారమై ఉన్నాం. అందుచేత మనం చదువుకున్న వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా మాట్లాడుతూ తన రాకడ గురించిన సంగతులు చెబుతూ ఆ రాకడ గురించిన సూచనలు చెప్పారు. అలాగే ఆ రాకడ గురించిన హెచ్చరికలు, జాగ్రత్తలు కూడా తెలియజేసి, ప్రియులారా, అనేక విషయాలు ఈ సువార్తల్లో, ముఖ్యంగా మత్తయి సువార్త 24, 25, 26 అధ్యాయాల్లో ప్రభు రాకడను గురించిన సంగతులే మనకి ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాల్లో మనం చూస్తే రాకడకు సిద్ధపడుతున్న వారికి లేదా ప్రభు రాకడ గురించిన విషయాలు చెబుతూ కొన్ని జాగ్రత్తలు లేదా హెచ్చరికలు ప్రభు చెప్పారు. ఇక్కడ 3 విషయాలు అయితే ఉన్నాయండి. ఒకసారి వాటిని చదువుతున్నాను చూడండి. పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయము 16 నుంచి. యోదయలో ఉండేవారు కొండలకు పారిపోవలను, మిద్దె మీద ఉండేవాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకుని పోవుటకు దిగకూడదు. పొలములో ఉండేవాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు. ఇవి హెచ్చరికలు లేదా జాగ్రత్తలు. 3 విషయాలు ఇక్కడ ఉన్నాయండి. అయితే ఆ మూడింటిని కూడా మనం వినడానికి మనకున్న సమయం అయితే చాలదు. ఈరోజు ఒక్క విషయాన్ని మనం ధ్యానం చేద్దాము. తర్వాత ప్రభు చిత్తాన్ని బట్టి, దేవుడిచ్చే అవకాశాన్ని బట్టి మిగిలిన సంగతులు మనం తర్వాత విందాం. పిల్లలు, ఇక్కడ మొదటిది ఏంటంటే, యోదయలో ఉండేవాడు కొండలకి పారిపోవలను. ప్రభు తన రాకడ గురించి చెబుతూ ఒక సూచన లేదా ఒక హెచ్చరిక లేదా ఒక జాగ్రత్త ఆయన మాట్లాడుతున్నారు. ఏంటి? యోదయలో ఉండేవారట కొండలకి పారిపోవాలంటున్నారు. ఏంటి దీని అర్థం? ఏ కొండలకి పారిపోవాలి? ఎందుకు పారిపోవాలి? ఏంటి దీనిలో ఉన్న సారాంశం అనేది కానీ జాగ్రత్తగా గమనిస్తే వినండి. సహజంగా కొండలు అంటే పిల్లరా ఉన్నతమైన స్థలము అని అర్థం చేసుకోవాలి. ఎత్తైన ప్రాంతం. సహజంగా మనకి బైబిల్ గ్రంథంలో కొండలని, పర్వతాలని, శిఖరాలని వ్రాయబడ్డాయి. అమ్మా, ఈ 3 కూడా ఏది చూసినా ఎత్తైన స్థలం అని అర్థం. బైబిల్ గ్రంథంలో కొన్ని ఉన్నతమైన పర్వతాల గురించి, కొండల గురించి బైబిల్లో వ్రాయబడింది. చాలా విషయాలు, చాలా కొండల గురించి ఉన్నాయి గాని అవన్నీ మనం వివరించుకునే సమయం చాలదు. ఈ సమయం ముందు ఒక 7 కొండల గురించి చెబుతారు. 7 కొండలు అన్నారంటే వేరే అర్థం చేసుకోకండి. అమ్మా,
సహజంగా లోకంలో 7 కొండలనే మాట వాడుతూ ఉంటారు. కాబట్టి ఆ 7 కొండలు కాదు సుమా. కాబట్టి మరి 7 కొండలు ఎక్కామని అంటారు కొంతమంది. అవి కాదు. బైబిల్ గ్రంథంలో కూడా 7 కొండలున్నాయి. 7 కాదు ఇంకా ఎక్కువే ఉన్నాయి. అయితే ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్న వాక్యం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా ఉన్న ఒక 7 పర్వతాలు. ఆ పర్వతాల మీద ఉన్న ఉన్నతమైన అనుభవాలు. పారిపోండి కొండలకి అన్నారు అంటే, ఆ అనుభవంలోనికి వెళ్ళండి అని అర్థం మాట. ఆ అనుభవాన్ని కలిగి ఉండండి అని అర్థం. కనుక ఈరోజు ప్రభువు రాకడకి ఎదురు చూస్తున్న మనం ఏ అనుభవాలు కలిగి ఉండాలి? ఏ పర్వతాల మీద ఉండాలి? ఏ అనుభవం ద్వారా మనం ఏ దీవెన పొందుకుంటాం? అనేది చాలా క్లుప్తంగా విందాం. నిజానికి ఏడే అయినప్పటికీ వీటిలో కూడా ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. కానీ క్లుప్తంగానే మనకున్న సమయంలోనే నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి మొదటిగా ఆదికాండము 8వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ ఒక పర్వతం కనబడుతుందండి. ఆ పర్వతం పేరేమిటంటే అరారాతు పర్వతం. చెప్పండి అందరూ. అరారాతు పర్వతం. ప్రియులారా, ఈ పర్వతం మీద మనకి ఒక ఓడ కనబడుతుంది. మరి ఏమిటి ఆ ఓడ? ఆ ఓడలో ఎవరున్నారు? అసలు ఆ ఓడ ఎందుకు? అనేది మామూలుగా మన విశ్వాస జీవితంలో చాలా సార్లు వినేదే. ఎక్కువ వివరాలు నేను చెప్పక్కర్లేదు అని అనుకుంటున్నాను. అయినా సరే సందర్భం వచ్చింది కాబట్టి ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. ఈ అరారాతు పర్వతం మీద ఒక ఓడ ఉంది. ఎవరు కట్టిన వాడ అంటే, నీతిమంతుడు అనబడిన నోవాహు గారు కట్టిన వాడ. ఆ వాడలో ఎవరున్నారు అంటే, నీతిమంతుడైన నోవాహు ఉన్నారు, ఆయన భార్య ఉన్నారు, ముగ్గురు కుమారులు షేము, హాము, యాపేతు. అలాగే ఆ కుమారుల యొక్క భార్యలు అనగా నోవాహు గారి యొక్క కోడళ్ళు. మొత్తం 8 ఉన్నారు. వారితో పాటుగా కొన్ని జీవరాశులు కూడా ఆ వాడలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మనం ఈ వాక్యంలో చూస్తే వాడ ఆ అరారాతు పర్వతం మీద ఆగినట్టుగా మనం చూస్తున్నాం. ఆ పర్వతం మీదకి ఎలా వెళ్ళింది ఆ వాడ? ఎందుకు వెళ్ళింది అని ఆలోచన చేస్తే, ప్రియులారా ఒక్కసారి మరి ఈ ముందు జరిగిన సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మానవుణ్ణి కలుగు చేసిన తర్వాత ఆ మానవుణ్ణి ఆశీర్వదించి విస్తరించండి అని దీవించారు. అయితే మనిషి విస్తరించాడు గాని దేవుని చిత్తానుసారమైన లక్షణాలు ఆ మనిషిలో కనబడలేదు. దేవుడు ఒకానొక సమయమందు తాను సృజించిన మనిషి విషయంలో చాలా వేదన పడ్డారు. చాలా సంతాప పడ్డారు. ఎందుకు నేను మనిషిని కలుగజేశానా అని వేదన పడ్డారు. ఆ మాట ఎందుకు దేవుని నోట మనసులోకి వచ్చిందో తెలుసండి? మనిషి దేవుని యందు భయభక్తులు లేనివాడిగా మారిపోయాడు. ఏ దేవుని వలన మనిషి ఈ లోకానికి వచ్చాడో, ఏ దేవుని వలన పోషించబడుతున్నాడో ఆ దేవుణ్ణి మర్చిపోయాడు. ఆ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఆ దేవునికి బాధ కలిగించాడండి. నిజంగా బాధపడిన దేవుడు ఎందుకు సృజించానా వీరిని అనుకుని వారిని లేకుండా చేయాలి, తుడిచిపెట్టేయాలి భూమి మీద నుంచి అని అనుకున్నారాయన. అంత వేదన కలిగించారండి దేవునికి. అయితే ఇంతమంది అవిధేయుల మధ్యలో విధేయుడు ఒక ఆయన ఉన్నారండి. నీతిమంతుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరంటే నోవహు. అయితే అవిధేయులతో పాటు విధేయుడు నశించకూడదనేది దేవుని చిత్తం. అందుకే జలప్రళయము ద్వారా మానవుణ్ణి లేకుండా చేయాలనుకున్న దేవుడు మరి ఆ జలప్రళయములో నోవాహు గారు ఆయన కుటుంబం రక్షించబడ్డానికి ఒక వాడను ఏర్పాటు చేశారు. అయితే ఆ వాడను కట్టింది ఎవరంటే నోవాహు గారే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. తన ఇంటి వారి రక్షణ కొరకు నోవహు ఒక వాడను సిద్ధం చేశారు. కట్టింది నోవాహే. ఆయన కుటుంబమే సహకరించారు. ఆ వాడలోనికి ఆయన, ఆయనతో పాటు విధేయులు ఆయన జీవరాశులన్నీ కూడా వెళ్ళాయి. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే ఈ పర్వతం దేనికి గుర్తుగా కనబడుతుందంటే, ఆ పర్వతం మీద ఉన్న అనుభవం ఏంటంటే రక్షణ అనుభవము లేదా విధేయులు నిలిచిన స్థలము అని గుర్తుపెట్టుకోవాలి. అమ్మా, అరారాతు పర్వతం దేని గుర్తయి ఉంది? ఒకటి రక్షణ అనుభవం. రక్షించబడిన వారందరూ కూడా ఆ ఓడలో ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ ప్రళయము నుండి ఆ ఓడ వారిని రక్షించింది. నిజానికి ఆ ఓడే గాని అక్కడ లేకపోతే, ఆ ఓడే గాని ప్రియులారా మరి నోవాహు కట్టుకుని లేకపోతే, దేవుడు కట్టమని చెప్పకపోతే, అవిధేయులతో పాటు విధేయుడైన ఈ నోవాహు గారు కూడా ఏమైపోయి ఉండేవారు చెప్పండి? నశించిపోయి ఉండేవారు. అంటే ఒక మాటలో వారిని ఏమి రక్షించింది? ఓడ రక్షించింది. ఈరోజు వినండి, ఓడ దేనికి గుర్తయిందంటే యేసయ్యకు గుర్తుగా ఉంది, సంఘానికి గుర్తుగా ఉంది, దేవాలయానికి కూడా గుర్తుగా ఉంది. ఎవరైతే ప్రభువులోకొస్తారో, ఎవరైతే సంఘములోకొస్తారో, ఎవరైతే మందిరములోకొస్తారో నిజంగా వారు కూడా మహాశ్రమల నుంచి తప్పించబడతారు.
ఈరోజు చాలా మందికి తెలియడం లేదు. ప్రియులారా, సంఘం అంటే చాలా చులకనగా ఉంది. మందిరం అంటే చాలా మందికి చులకనగా ఉంది. చివరికి ప్రభువన్నా కూడా చులకనగా ఉన్నారు కదా! ఆయనలోకి రావడానికి ఎన్నెన్నో ఆంక్షలు. నోవహు గారు ఓడ కడుతున్నప్పుడు ఆ ప్రజలైన వారందరికీ చెప్పారు, ప్రళయం వస్తది. అందరూ రండి ఓడలోనికి అని ఆహ్వానిస్తే ఒక్కరు కూడా లెక్క చేయలేదు. అందులోకి రాలేకపోయారు. రానందుకు వారందరూ ఏమయ్యారో తెలుసండి? ఆ ప్రళయంలో నశించిపోయారు. ఒకే ప్రళయం అవిధేయుల్ని నాశనం చేసింది. అదే ప్రళయంలో విధేయులైన వారు రక్షించబడ్డారు. కనుక ఆ ఓడ రక్షణకు సాదృశ్యంగా ఉంది. ముఖ్యంగా ఆ పర్వతం రక్షింపబడిన వారు నిలిచిన చోటు. ఇంకా చెప్పాలంటే విధేయత కలిగిన వారు నిలవబడిన చోటు. ఈరోజు దేవుని పిల్లమైన మనందరం కలిగి ఉండవలసిన మొదటి పర్వత అనుభవం ఏంటంటే, మనము కూడా రక్షించబడాలి. మనము కూడా రక్షణానుభవంలోకి రావాలి. ఈరోజు విచిత్రం ఏంటో చెప్పమంటారండి? ప్రభువు గురించి తెలిసిన వారు చాలా మందున్నారు. ప్రభువుకి ప్రార్థన చేసుకుంటా ఉంటారు. అప్పుడప్పుడు వీళ్ళారా మందిరంలోకి వస్తా ఉంటారు. కానీ రక్షణ పొందమంటే మాత్రం చాలా మంది వెనకబడిపోతా ఉన్నారు. రక్షణ అనుభవం ఉండడం లేదు చాలా మందికి. రక్షణ అంటే ఏమిటి? మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న మాట మనందరికీ తెలుసు కదా! నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడుననే మాట కనబడుతుంది. కనుక ఎవరైతే నమ్ముతారో, బాప్తిస్మం పొందుతారో వారు ఆ రక్షణ అనుభవంలోకి వచ్చినట్టు. బాప్తిస్మం లేకుండా ఎంత భక్తి చేసినా, బాప్తిస్మం లేకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా ఏం ప్రయోజనం లేదండి. బాప్తిస్మం అనేది దేవుడు ఏర్పాటు చేసిన ఒక రక్షణ కార్యం. ఆయనే అన్నారు కదా! శిష్యులతో అన్నారు, మీరు సర్వలోకానికి వెళ్ళండి. అదే మార్కు సువార్తలో ఉంటది. సర్వలోకానికి సువార్త ప్రకటించండి. సర్వలోకములో ఉన్న వారిని నా శిష్యులుగా మార్చండి అంటారు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమియ్యుడి అన్నారండి. అదే రక్షణ అనుభవం. ఈరోజు చాలా మంది బాప్తిస్మం తీసుకోండి అంటే వాయిదాలు వేసేవారు ఉన్నారు. వెనకంజకి వెళ్ళేవారు ఉన్నారు. కనుక అలాంటి వెనకంజ ఎవ్వరు వేయకూడదని వాక్యాన్ని బట్టి నేను చెబుతున్నాను. మొత్తం మీద ఈ యొక్క అరారాతు పర్వతం మీద రక్షించబడిన వారు ఉన్నారు. వాళ్ళందరూ ఎవరంటే విధేయులు. కనుక విధేయులు నిలిచిన స్థలమే అరారాతు పర్వతం. రక్షించబడిన వారు నిలిచిన స్థలమే అరారాతు పర్వతం. కనుక మనం మొదట ఏ అనుభవం కలిగి ఉండాలో తెలుసండి? వీళ్ళ రక్షణ అనుభవాన్ని కలిగి ఉండాలి. ఇది మొదటిది. నిజానికి వీటిని వివరిస్తే చాలా విషయాలు వస్తాయి కానీ అవసరమైన మాటమే కొన్నింటినే. మీకు సమయం ఇబ్బంది కలగకూడదు అని నేను కొన్నింటిని చెబుతున్నాను. రెండవ దాంట్లోకి వెళ్దామండి. రెండవ పర్వత అనుభవం ఏంటంటే ప్రార్థన అనుభవం. మొదటిది రక్షణ అనుభవం అయితే రెండోది చెప్పండి, ప్రార్థన అనుభవం. పిల్లలు, ఈ రోజు చాలా మంది రక్షించబడుతున్నారు కానీ రక్షించబడిన వారి చాలా మంది జీవితాల్లో ప్రార్థన అనుభవం ఉండడం లేదండి. ఎవరికి వారు ఆలోచన చేయండి. పిల్లరా, ఈ మాటలు వింటున్న మీరు కూడా ఆలోచన చేసుకోండి. నిజానికి మన జీవితంలో రక్షించబడిన మనం ప్రార్థన అనుభవం కలిగి ఉంటున్నామా? చాలా మంది అనుకుంటారు ప్రార్థన అంటే వారానికి ఒకసారి మందిరానికి వెళ్తున్నాం కదా, అక్కడ చేసుకునే ప్రార్థనే అనుకుంటారు. లేదు లేదు. విశ్వాస జీవితంలో అనుదిన ప్రార్థన అనుభవం ఉండాలండి. అనుదినము ప్రార్థన అనుభవం ఉండాలి. మాదిరి ఎవరో తెలుసండి? మన ప్రభువే. ఒకసారి వాక్యంలో చూడండి పిల్లరా, యేసు ప్రభువారిలోనే ఈ ప్రార్థన అనుభవం మనం చూడగలము. వాక్యములో మనం చూడగలిగితే మార్కు సువార్త 9వ మనం ఒకసారి ఆయన జీవితంలో ఉన్న ఆ ప్రార్థన అనుభవాన్ని మనం చూడగలిగితే ఒకసారి ప్రియులారా, మరి లూకా సువార్త చూడండమ్మా. లూకా సువార్త 22వ అధ్యాయం 39వ వచనంలో ఆయనకు ఒక వాడుక ఉంది. ఏమిటి ఆ వాడుక అంటే, తన వాడుక చెప్పున ప్రియులారా ఒలీవల కొండకు వెళ్ళి అక్కడ ప్రార్థనలో గడుపుతూ ఉండేవారు. లూకా సువార్తలోని ప్రియులారా 6వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చూస్తే ప్రార్థన చేయడానికి ఒంటరిగా పర్వతానికి వెళ్ళే అనుభవం కలిగి ఉన్నారని వాక్యాల్లో ఉందండి. యేసు ప్రభువారు ప్రార్థన కోసం ఏర్పాటు చేసుకున్న కొండ పేరేంటో తెలుసండి? ఒలీవల కొండ. యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఈ మాట మనకు కనబడుతుంది. ఈ ఒలీవల కొండ మీద యేసు ప్రభువారు ప్రార్థనలో గడిపేవారు. అమ్మా, నెలకొకసారి కాదు, లేదా వారానికి ఒకసారి కాదు. ఆయన ప్రార్థన అనుభవం ఏంటో తెలుసండి? ప్రతి దినము కూడా పగలంతా మందిరంలో లేదా సమాజంలో పనిచేసేవారు. సాయంకాలం అయ్యేసరికి ఆ కొండ మీదకి వెళ్ళిపోయేవారు. ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. యేసయ్య దేవుడు కదా, దేవుని కుమారుడు కదా, ఆయనకి ప్రార్థన అవసరం ఏముంది చెప్పండి? ఆయనకే అందరూ ప్రార్థన చేయాలి. కానీ చూడండి, ఆయన మాదిరి చూపించడానికి మనుష్యుడిగా వచ్చిన ఆయన మనందరి మాదిరి కొరకు
ఈరోజు ఆ పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. కనుక రెండవ పర్వతము లేదా కొండ ఏమిటంటే ఒలీవల కొండ. ఈ ఒలీవల కొండ మీద ఎవరు ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? మన రక్షకుడైన యేసు ప్రభువారే స్వయంగా ప్రార్థన చేస్తున్న అనుభవం. ప్రతిరోజు ప్రార్థన అనుభవం. ప్రతిరోజు ప్రార్థన. వాడుక చెప్పుననుంది. ఆయనకు ఒక అలవాటు. ప్రతిరోజు ఆ కొండకి వెళ్ళి ప్రార్థన చేయడం. మరి ఈ రోజు మనకుందా అలవాటు? నేను ఒక మాట చెబుతున్నాను, ముందుగా వినండి. నిజానికి ఈ రోజు మనం వింటున్న ఈ 7 పర్వతాలు ప్రియులారా, మనమైతే ఎక్కాలంటే మనకు కష్టం. నిజానికి ఇప్పటికీ పర్వతాలున్నాయి. అయితే వీటి మీదకి మనం వెళ్ళాలంటే మనం వెళ్ళలేం. మరి ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాయి. ఏమండి? అక్కడికి వెళ్ళాలన్నా మనలాంటి వారికి కష్టమే. వెళ్ళిన ఆ పర్వతాలు ఎక్కాలంటే అన్నీ కూడా మనం ఎక్కలేం. కానీ ఒక మాట చెప్పనండి, భౌతికంగా ఆ పర్వతాల మీదకి మనం వెళ్ళలేకపోవచ్చు. కానీ మనసుంటే, సిద్ధపడితే, ఈ మాటలు గ్రహిస్తే ఈ పర్వతాల మీద ఉన్న అనుభవాలన్నీ సంపాదించుకోగలం. ఈ అనుభవాలన్నీ సంపాదించుకుంటే ఆ పర్వతాలకు వెళ్ళినట్టే. వాక్యంలో విన్నట్టుగా వారు కొండలకు పారిపోండి అన్నారు కదండి. యోదయలో ఉన్నవారంటే ఊర్లో ఉన్నవారు కొండలకి పారిపోండి అన్నారు కదా. ఈ అనుభవాలు కలిగి ఉంటే మనం అక్కడికి వెళ్ళినట్టే. అక్కడికి వెళ్ళామంటే క్షేమంగా ఉన్నట్టే. కాబట్టి వినండి, ఈరోజు మనం భౌతికంగా కొండలు ఎక్కలేకపోవచ్చు కదా. మందిరం మెట్లే ఎక్కలేకపోతున్నాం. కొంతమంది నమ్మ ఆరాధనకు రావడం లేదే అని అంటే, కొంతమంది ఏమన్నారు తెలుసా? అయ్యగారు మెట్లు ఎక్కలేకపోతున్నామండి అంటున్నారు. పిల్లలు ఒక మహా అయితే 20, 30 మెట్లు ఉంటాయేమో మన మందిరానికి కదండి. ఈ 20, 30 మెట్లు ఎక్కలేనోళ్ళు ఆ ఎత్తైన కొండలు ఎక్కగలరా? చెప్పండమ్మా. ఎక్కలేరు. కాబట్టి నేను అంటున్నాను, భౌతికంగా కొండలెక్కాల్సిన పనైతే లేదు. కానీ కొంతమంది ఉన్నారమ్మా క్రైస్తవుల్లో, కొంతమంది ఆచారంగా కొండలెక్కి, మేము కొండెక్కామని ఒక గుర్తు కూడా తెస్తా ఉంటారు. చెప్తారా? కొండెక్కామని చెప్పేసి కొండ కొట్టించుకొని వస్తారు. ఏంటది? గుండు. కదా! నేను అంటున్నాను, మీరు కొండలెక్కక్కర్లేదు. కొంతమంది మోకాళ్ళ మీద కొండలెక్కుతారు. అది కూడా అవసరం లేదు. ప్రభు మనస్సును, ఆయన అంటారు కదా, మీ వస్త్రాలు కాక, మీ శరీరాన్ని కాక, మీ మనస్సును చించుకోండి. హృదయము విరిగి నలిగిన మనస్సు కావాలి. నీకు విరిగి నలిగిన మనసు లేకుండా కొండలెక్కితే ఉపయోగం ఏంటి? గుండులు కొట్టిస్తే ఉపయోగం ఏంటి? లేదా మోకాళ్ళు అరిగిపోయేలాగా నడిస్తే ఏం ఉపయోగం? మనస్సు మారకుండానమ్మా నేను చెబుతున్నాను. ఎవరు అపార్థం చేసుకోకండి. కొంతమంది తలనీలాలు ఇస్తా ఉంటారు. తలంపులు ఎవరు దేవునికి? అమ్మా, తలంపులు దేవునికి ఇవ్వకుండా తలలిస్తే మరలా ఎదిగిపోతది. ఏం ఉపయోగం చెప్పండి? మన తలనీలాలు కాదు దేవునికి కావాల్సింది. అమ్మా, తల కావాలా? తలంపులు కావాలా? తలంపులు దేవునికి ఇష్టం అవ్వాలి. నీ తలంపులు మార్చుకుంటేనండి నీ జీవితం ఇచ్చినట్టే కదా. తలంపులు మారవు. కానీ ఏడాదికొకసారి వెళ్తారు చక్కగా. ప్రియులారా, ఆ జుట్టు దేవునికి ఇస్తారు. ఎందుకు చెప్పండి? మేము ఇచ్చేసాము సమర్పణ అనుకుంటారు. ఏం ఉపయోగం దానివలన? దేవునికి ఏం ఉపయోగం లేదు. ఆ క్షవరాలు చేసుకునే వాళ్ళకి ఉపయోగం. అవునా కాదా చెప్పండి? దేవునికి ఏం ఉపయోగం లేదు. కాబట్టి నువ్వు ఇవ్వాల్సింది తల కాదండి. నీ తలంపులు దేవునికివి. నీ ఉద్దేశాలు దేవునికివి. నీ మార్గాలు దేవునికి అప్పగించుకో. అప్పుడు నీవు దీవించబడతావు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సరే, ఈ పర్వతాలు మనం ఎక్కలేకపోయినా ఈ అనుభవాల్లోకి రాగలిగితేనండి ఆ దీవెన మనకొస్తది. కనుక మొదటిగా రక్షణ అనుభవం కలిగిన, విధేయులు కలిగిన అరారతు పర్వతం విన్నాం. రెండవది ప్రార్థనానుభవం కలిగిన పిల్లల ఒలీవల కొండను మనం చూచాం. మన యేసయ్యే ఆ పర్వతం మీద కనబడుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో అనుదిన ప్రార్థన అనుభవం ఉండాలి. ప్రార్థన గురించి చెప్పాలంటే చాలా విషయాలు చెప్పుకోవచ్చు కదా. కానీ ఆ కొండ మీద, ఆ పర్వతం మీద ప్రార్థించే ప్రభు ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి. ఆయనే ఆ పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థించినప్పుడు మన జీవితంలో కూడా ఆ ప్రార్థన అనుభవం ఖచ్చితంగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. అమ్మా, నెలకొకసారి ప్రార్థన కాదు. వారానికి ఒకసారి ప్రార్థన కాదు. ప్రతి దినం కూడా మనకేముండాలి చెప్పండి? అనుదిన ప్రార్థన అనుభవం ఉండాలి. ఇది రెండవది. ముందుకు వెళ్ళిపోదామండి. మూడవదిగా మనం చూసినట్లయితే పిల్లరా, మనకి మంచి మరి వాక్యంలో ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ మరొక పర్వతం కనబడుతుందండి. ఇలా దాని పేరు మోరియా పర్వతం. ఏమండి? ఈ మోరియా పర్వతం మీద ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. చూడండి, ఆ అనుభవం ఏంటనేది నేను చెబుతాను. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే, ఒకరు విశ్వాసులకు తండ్రి అనబడిన అబ్రహాము గారు. రెండవది ఆయన వృద్ధాప్యములో 100 ఏళ్ల వయసులో పుట్టిన తన ఏకైక కుమారుడైన ఇస్సాకు గారు. వీళ్ళిద్దరూ కూడా ఈ పర్వతం మీద కనబడుతున్నారండి. ఎందుకు వెళ్లారు ఆ పర్వతం మీదకి? ఏంటి ఆ పర్వతం అని చూస్తే వినండి. ఆ పర్వత అనుభవం నేను చెబుతున్నాను. సమర్పణ అనుభవం. చెప్పండి. మూడవ పర్వతమైన ఈ యొక్క మోరియా పర్వతం మీద ఏ అనుభవం ఉంది మనకి? సమర్పణ కనబడుతుంది. ఏమిటి సమర్పణ అంటే? తండ్రి సమర్పణ ఉంది అక్కడ, కుమారుని సమర్పణ ఉంది. నిజంగా వినండి, అక్కడ జరిగిన సంగతులన్నీ మనకు తెలుసు. ఆ అధ్యాయం ప్రారంభం నుంచి మీరు చూస్తే దేవుడే అబ్రహాము గారిని పరిశోధించడానికి లేదా పరీక్షించడానికి ఆయన అన్నారు, నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును తీసుకుని వచ్చి మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను చూపించే
పర్వతం మీద, కొండ మీద నీ కుమారుని బలి అర్పణగా ఇచ్చి అన్నారండి. ఈ మాట నిజానికి అబ్రహాం గారికి చాలా కష్టంతో కూడింది. అది నెరవేర్చాలంటే చాలా కష్టం. లేక లేక 100 ఏళ్ల వయసులో పుట్టిన కుమారుడు. కానీ వినండి, ఆయనలో ఉన్న సమర్పణ ఎంత గొప్పదో చెబుతున్నాను. దేవుడు చెప్పారో లేదో రాత్రి దర్శనంలో చెప్పారండి. తెల్లవారుజామునే లేచి చూడండి, నాయనా లేక లేక పుట్టాడు కదా, ఓ సంవత్సరం ఆగుతాను, లేదా ఒక 6 నెలలు ఆగుతాను, 3 నెలలు ఆగుతాను, నెల ఆగుతాను, వారం ఆగుతాను, ఏమైనా ఉందండి? ఇంకేం లేదు. దేవుడు చెప్పారు ఆ రాత్రి. ఆ ఉదయమే ఎప్పుడు లేచారటమ్మా? దేవుడు చెప్పిన పని చేయడానికి ఎప్పుడు లేచారో నాకు చెప్పాలి మీరందరూ సమాధానం. ఎప్పుడు లేచారండి? పెందలకడే అనే మాట ఉంటదండి కదా! పెందలకడే లేచారు. ఈరోజు దేవుని పని చేయడానికి మనం పెందలకడే లేవలేకపోతున్నాం. ఆలోచన చేయండి ఎవరికి వాళ్ళే. ఉద్యోగానికి వెళ్ళాలంటే పెందలకడ లేస్తాం. వ్యాపారంకెళ్ళాలంటే పెందలకడ లేస్తాం. అమ్మా! వ్యవసాయానికి వెళ్ళాలంటే పెందలకడ లేస్తాం. లేదా ఏదైనా దూర ప్రయాణాలు వెళ్ళాలి, లేదా శుభకార్యాలకెళ్ళిన పెందలకడే. కానీ అందరికి లోకువ ఏంటంటే, దేవుని సన్నిధికి రావడానికే చాలా మంది జీవితంలో ఏముంటదో తెలుసా? పెందలకడే లేచే అనుభవం ఉండడం లేదండి. గుర్తుపెట్టుకోండి. మరి మన బిడ్డలకి నేనెప్పుడూ చెబుతా ఉంటాను. దేవుని సన్నిధికి ఏ ప్రార్థన నుండి ఏ ప్రార్థన వరకు ఏకీవించాలో చెబుతానమ్మా. సహజంగా నేనెప్పుడు చెప్పినా, ప్రారంభ ప్రార్థన మొదలుకొని, ముగింపు ప్రార్థన వరకు కూడా అందరూ ఉండాలని చెబితే, చాలా మంది ఆ మాటలే లెక్క చేయడం లేదు. చాలా సంఘాల్లో అమ్మా మన సంఘాల్లోనే కాదండి, మరి క్రైస్తవ సంఘాల్లో చాలా సంఘాల్లో చాలా మంది ప్రారంభ ప్రార్థన సమయానికి రాలేకపోతున్నారు. ముగింపు ప్రార్థనకైతే ఉంటారు. ముగింపు ప్రార్థన వెంటనే వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు. సరే వినండి, ఒకటే మాట చెబుతున్నాను. అబ్రహాము గారు తన కుమారుని బలివ్వడానికి పెందలకడే లేచారు. లేచి అక్కడ కొన్ని విషయాలు మనకు అవసరమైన ఉన్నాయి. 3 దినాలు ప్రయాణం చేశారండి. చెప్పండమ్మా ఎన్ని దినాలు? దేవుడు చెప్పిన పని చేయడానికి. దేవునికి తన కుమారుని బలివ్వడానికి ఎన్ని రోజులు ప్రయాణం చేశారమ్మా? 3 దినాలు ప్రయాణం చేశారు. నా ప్రశ్న, మీ ఇంటి నుండి దేవుని ఇంటికి రావడానికి మీకు ఎన్ని రోజులు ప్రయాణం పడుతుంది? ఒకసారి మందిరంలో ఉన్నవారు చెప్పండి. లైవ్‌లో ఉన్నవారు కూడా మీరు ఒకసారి సమాధానం చెప్పుకోండి. అమ్మా అర్థమైందా? మీ ఇంటి నుండి దేవునిల్లు అనబడిన మందిరానికి ప్రతి ఆదివారం, మిగిలిన రోజులు పక్కన పెట్టండి పోనీ. ప్రతి ఆదివారం రావడానికి ఎన్ని రోజులు మీకు ప్రయాణానికి పడుతుంది? అమ్మా అర్థమైందా నా ప్రశ్న? రోజులైనా పడుతుందా చెప్పండి? రోజులు కాదు, గంటలు కూడా పట్టదు. అమ్మా కొంతమంది రావాలంటే 3 నిమిషాలు చాలు. ఒకవేళ దూర ప్రాంతంలో ఉన్నారంటే పోనీ 30 నిమిషాలు. 30 నిమిషాలు పట్టే వాళ్ళు కూడా ఎవరు లేరు మనకి కదా! అందరూ సమీపంలో ఉన్నవాళ్ళే కదండీ! వీళ్ళరా 5, 10, 15 నిమిషాల లోపులో వచ్చేసేవాళ్ళే. కానీ అబ్రహాము గారు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వెళ్ళడానికి ఎన్ని రోజులు పట్టిందో తెలుసా? 3 రోజులు ప్రయాణం చేశారండి. పోనీ ఇప్పటిలాగా కార్లు, బస్సులు ఇవేమన్నా ఉన్నాయా? లేవు. ప్రయాణ సాధనలు కాలినడకనే. ఒక గాడిదను తీసుకున్నారు. బరువు దాని మీద వేశారు. 2 సేవకులను తీసుకున్నారు. తన కుమారుని నడిపిస్తున్నాడు. తాను నడుస్తున్నాడు. చూసారా? 3 దినాలు నడిచారండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆ పర్వతం మీదకి వెళ్ళడానికి, దేవునికి సమర్పణ అవ్వడానికి. ఈరోజు మన జీవితాల్లో ఎంత ప్రయాసపడుతున్నామండి? పిల్లరా ఆలోచన చేయండి. పిల్లరా సమయానికి రాలేము. పిల్లరా ప్రతి ఆదివారం కూడా రాలేము. ఈరోజు చాలా మంది ఒక వారం వస్తే మరో వారం రాలేదు. అమ్మా ఒక వారం వస్తే మరొక వారం రాలేకపోతున్నాం. ఎంత దుస్థితో ఆలోచన చేయండి. నిజానికి భక్తుల జీవితాలను చూసినప్పుడు మనకి ఒక మేలుకొలుపు రావాలి. అయ్యో! ఈ భక్తుల జీవితంలో ఎంత భాగ్యముందే, ఎంత మరి ప్రయాస ఉందే, నా జీవితంలో లేదేంటి ఈ ప్రయాస అని ఎవరికి వారు జాగ్రత్త పడి అటు ప్రయాస కలిగి ఉండడానికి ఇష్టపడాలి. 3 రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఆయన కొండ మీదకి తీసుకుని వెళ్లారు. చూడండి, తన కుమారుడిని కాళ్ళు చేతులు కట్టి ఆ బలిపీఠం మీద పెడితే తండ్రి సమర్పణే గొప్పదనుకుంటే, తండ్రి సమర్పణకు మించిన సమర్పణ ఎవరిదో తెలుసండి? కుమారుడైన ఇస్సాకుది. వెళ్ళేటప్పుడు కొండ ఎక్కేటప్పుడు ఒక మాట అడిగాడు. నాయనా బలికి కట్టెలున్నాయి, నిప్పుంది, కత్తుంది. గొర్రెపిల్లేది? గొర్రెపిల్ల లేకుండా బలి ఇవ్వలేం కదా అంటే, తండ్రి ఓ మాట అన్నారు. యెహోవా ఈరే. దేవుడే చూసుకుంటాడు, దేవుడు బలికి పశువుని అనుకున్నాడు. సరే దేవుడు చూసుకుంటాడేమో అనుకున్నాడు. తీరా పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత తన చేతులు కాళ్ళు కట్టి ఆ బలిపీఠం మీద పరుండబెడితే అప్పుడు అర్థమైందట ఇస్సాకి. ఏమని? దేవుడు చూచుకున్న ఆ బలి పశువు ఎవరు? నేనే మాట అయితే. నన్నే కోరుకున్నాడు నా దేవుడు. ఇంతవరకు నా తండ్రి అనేకమైన గొర్రెపిల్లలు బలిస్తున్నప్పుడు నేను చూచాను. ఈరోజు నా దేవుడు నన్నే కోరుకున్నాడు గనుక నేనే బలైపోతున్నాను. ఎంత గొప్ప భాగ్యం అనుకున్నాడు. అదే నేటి కాలం పిల్లలైతే ఏం చేస్తారమ్మా? అమ్మా బలివ్వక్కర్లొద్దు. కనీసం మందిరానికి తీసుకొని రావడానికి తల్లిదండ్రులకి ఎంత ప్రయాస అయిపోతుంది. పిల్లలారా మీరు మందిరానికి రండి అంటే ఎంతమంది పిల్లలు వస్తున్నారు చెప్పండి? ఈరోజు వింటున్నారా మాట?
మీరు గుడికి వెళ్ళండి, మేము అక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం అనే పిల్లలండి. అందుకే మీకు మాట చెబుతున్నాను. మన పిల్లలు మందిరానికి రావడానికి బాల్యము నుండే వారికి అలవాటు చేయండి. ఏమండి? వారు బాలుడుగా ఉన్నప్పుడే అలవాటు చేస్తే పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలు సరైన మార్గంలో లేక దుఃఖపడుతున్న వారు, ఏడుస్తున్న వారు ఎంతమంది లేరండి? ఎందుకో చెప్పమంటారా? వారిని చిన్ననాటి నుంచి దేవుని సన్నిధికి నడిపించనందుకు ఆ పిల్లలు పెద్దవారైన తర్వాత చెడిపోతున్నారు. వారు చెడిపోవడమే కాదు, మనల్ని కూడా బాధ పెడతా ఉంటారు కదా! గుర్తుపెట్టుకోండి. ఆ తండ్రిని వెంబడించాడు కుమారుడు. తండ్రి సమర్పణ పరుడంటే ఈ కుమారుడు ఇంకా సమర్పణ పరుడై ఉండి ప్రియులారా తన జీవితాన్ని దేవునికి ఇచ్చేయడానికి ఇష్టపడ్డాడు. కనుక ఈ మూడవ పర్వతమైన ఈ మోరియా పర్వతం నుంచి మనం నేర్చుకోవాల్సింది అంటే సమర్పణ అనుభవం. అందరూ చెప్పండి, సమర్పణ అనుభవం. కనుక మన జీవితంలో సమర్పణ ఉండాలి. అమ్మా, దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఎందలకడే లేచారు. 3 రోజులు ప్రయాణం చేశారు. పర్వతం ఎక్కారు. అమ్మా, అక్కడ బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద తన కుమారుని పెట్టారు. ఇవన్నీ కష్టంతో కూడిన పనులా కాదా? మీరు ఒక మాట చెప్పండి. అబ్రహాం గారి జీవితంలో కానీ, ఆయన కుమారుడైన ఇస్సాక్ గారి జీవితంలో కానీ ఇవి ప్రయాస కాదా చెప్పండి? కదా! ఇంత ప్రయాస మనలో ఎవరికైనా ఉందమ్మా? చెప్పండి. ఇంత ప్రయాస మనలో ఎవరికీ కూడా లేదు. చాలా సులువుగా ఉదయం లేస్తున్నాం, సిద్ధపడుతున్నాం, మందిరానికి వస్తున్నాం. ఒక గంట ఏమండి? లేదంటే ఒక 2 గంటలు ఉంటున్నాం. ప్రియులారా ఆరాధన చేసుకుంటున్నాం, చక్కగా వెళ్ళిపోతున్నాం. మనకుందా ప్రయాస? లేదు. కనీసం ఈ ప్రయాస కూడా, ఈ సమర్పణ కూడా లేని వారు ఎంతమంది ఉన్నారండి? ఒక ఆదివారం వస్తే ఒక ఆదివారం రాలేకపోతున్నారు. ఏదో పని, ఏదో వంకని మందిరానికి దూరం అవుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో సమర్పణ అనుభవం లేకపోతే రాకడలో ఎత్తబడలేము. అది గుర్తుపెట్టుకొని మూడవదిగా ఈ సమర్పణ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. 4వ దాంట్లోకి వెళ్ళిపోదాం. 4వదిగా మనం చూసినట్లయితే నిర్గమకాండము 19వ అధ్యాయంలో చూస్తే మొదటి వచనములోను, 3వ వచనంలోను ఆ అధ్యాయంలో మనకు ఒక పర్వతం కనబడుతుందండి. దాని పేరు ఏమిటంటే సీనాయి పర్వతం. ఈ సీనాయి పర్వతం మీద మనకి ఎవరు కనబడుతున్నారంటే దేవుడు కనబడుతున్నారు. దేవునితో పాటు ఆయన పాదాల దగ్గర కూర్చొని దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్న దైవజనుడైన మోషే గారు కనబడుతున్నారు. జాగ్రత్తగా వినండి. ప్రతి ఏడాది మనం జూలై నెల 1వ తారీఖు నుంచి ఆగస్టు నెల 9వ తారీఖు వరకు 40 దినాలు మోషే ఉపవాస కూటాలు మన మందిరాల్లో జరిగిస్తాం. ఆ 40 దినాలు మనం చేసే పని ఏంటంటే నిర్గమాకాండం 40 అధ్యాయాలు, రోజుకి ఒక అధ్యాయాన్ని ధ్యానిస్తూ అందులోని విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. కనుక మోషే గారి చరిత్ర గాని, ఇశ్రాయేలు చరిత్ర గాని మనం ప్రతి ఏడాది నేర్చుకునే అవకాశం దేవుడు మనకిచ్చారు దైవజనుల ద్వారా. కనుక మీ అందరికీ తెలిసిన మాటలైనా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సీనాయి పర్వతం మీద పరలోకము నుంచి దిగొచ్చిన దేవుడున్నారు. క్రింద నుంచి పైకి వెళ్ళిన మోషే గారు ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న అద్భుతం ఏంటో తెలుసండి? సీనాయి పర్వతాన్ని నేను పేరు పెడుతున్నాను. ఏంటంటే దేవుని చిత్తాన్ని బయలుపరుస్తున్న పర్వతం కదా! మోషే గారితో దేవుడు మాట్లాడారు. ఒకసారి 40 రోజులు మాట్లాడారు. మరోసారి మరో 40 రోజులు మాట్లాడారు. మధ్య మధ్యలో కూడా ప్రియులారా దేవుడు పిలిచినప్పుడల్లా మోషే గారు ఈ సీనాయి పర్వతం మీదకి వెళ్తూ మాట్లాడుతూ వస్తున్నారు. ఎప్పుడు వెళ్ళినా ఏం తెలుసుకోవడానికి వెళ్ళేవాడాయన? చెప్పండి. ఎప్పుడు వెళ్ళినా ఏం తెలుసుకునేవాడండి? మోషే గారు కొండ మీదకి వెళ్ళినప్పుడల్లా దేవుని చిత్తాన్నే తెలుసుకునేవాడాయన. ముఖ్యంగా మనం వింటాం కదా! ఆ 40 రోజుల చరిత్రలో దేవుడు ముఖ్యంగా మోషేతో మాట్లాడింది ఏంటంటే మందిరమును గురించిన మాటలు మాట్లాడారు కదా! నిర్గమాకాండం 25:8 ఉంటది. నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకేం కట్టాలి? పరిశుద్ధ స్థలం నిర్మించాలట. అంటే మందిరం గురించి, దాని ఉపకరణాల గురించి, వాటిలోని విషయాలన్నీ మాట్లాడారు. మందిరం అనబడిన దేవుని చిత్తం మోషే గారికి తెలియజేయబడింది ఎక్కడ? సీనాయి పర్వతం మీదే. తర్వాత 10 ఆజ్ఞలు ఇచ్చింది ఆ పర్వతం మీదే. ధర్మశాస్త్రం ఇచ్చింది ఆ పర్వతం మీదే. దేవుని కట్టడలు, నియమాలు, నిబంధనలు అన్నీ కూడా మోషే గారికి దేవుడిచ్చింది ఎక్కడో తెలుసా? ఆ సీనాయి పర్వతం మీద. అంటే పరిపూర్ణంగా దేవుని చిత్తం అంతా తెలుసుకోవడానికి ఆ పర్వతం ఉపయోగపడిందండి. పరిపూర్ణంగా దేవుని చిత్తం. నేను మాట చెబుతున్నాను వినండి. ఈరోజు దేవుని పిల్లలమైన మనం కూడా ఈ అనుభవం కలిగి ఉండాలి తెలుసండి. దేవుని చిత్తాన్ని తెలుసుకునే అనుభవంలో ఉండాలండి. నేను అంటున్నాను, దేవుని చిత్తం మనకి ఎక్కడ తెలుస్తదమ్మా? మనం కూడా ఏమైనా మోషే గారిలాగా సీనాయి పర్వతం ఏమైనా ఎక్కగలమా? మీకు తెలుసా? వెళ్ళొచ్చిన వాళ్ళు చెబుతూ ఉంటారు. ఆ సీనాయి పర్వతం చాలా ఎత్తైన పర్వతం అంట. అది ఎక్కాలంటే చాలా కష్టం కూడా. ఒకవేళ మనం ఆ దేశానికి వెళ్ళినా మనకున్న బలహీనతలను బట్టి ఎక్కలేం. కానీ నేను అంటున్నాను, దేవుని చిత్తం తెలుసుకోవాలంటే మనము మోషే గారు ఎక్కినట్టు ఆ సీనాయి పర్వతం ఎక్కకలదు గాని, దేవుని సన్నిధిలో మనకు అవకాశం ఉంది. ఎక్కడో తెలుసా? ఒకటి మందిరములో, రెండవది మన గృహాల్లో ఉన్న ప్రార్థన గదుల్లో, సన్నిధి గదుల్లో మనము గాని గడపగలిగితే అక్కడ కూడా మనకేం తెలుస్తదో చెప్పండమ్మా? దేవుని చిత్తం తెలుస్తది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి.
దేవుని మందిరానికి రావడం వలన దేవుని చిత్తం తెలుస్తుంది. మనం కలిగిన ప్రార్థనా గదుల్లోకి వెళ్ళి దేవుని ఎదుట కనిపెట్టడం ద్వారా కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతాం. దేవుని చిత్తం తెలుసుకోవడం ఎంత గొప్ప వాక్యం అండి. దేవుని చిత్తం తెలుసుకుంటే ఆ చిత్త ప్రకారం జీవించగలం. మోషే గారు దేవుని చిత్తం తెలుసుకుని మందిరం కట్టించారు. దేవుని చిత్తం తెలుసుకుని వీళ్ళ ఆజ్ఞలు ప్రజలకు తెలియజేశారు. ఆ ఆజ్ఞలు తెలుసుకున్న ప్రజలు అనేకులు ఆయన చిత్త ప్రకారం జీవించి వాగ్దాన దేశమైన కనాను దేశానికి వెళ్ళారు. ఇలా చూడండి, మనం కూడా దేవుని చిత్తం తెలుసుకుని దాన్ని నెరవేరిస్తేనే గాని ఎక్కడికి వెళ్ళలేం చెప్పండమ్మా? పరమ యెరూషలేము అనబడిన, నూతన యెరూషలేము అనబడిన పరలోక రాజ్యానికి వెళ్ళలేం. కాబట్టి చెప్పండి, ఈ 4వ పర్వతమైన సీనాయి పర్వతం మీద దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి దేవుడే గొప్ప ఏర్పాటు చేశారు. అయితే వినండి, ఆ పర్వతం ఎక్కడం చాలా కష్టం. ఏమండి? కానీ ఈరోజు మనం దేవుని చిత్తం తెలుసుకోవడానికి అంత కష్టపడక్కర్లేకుండా పని. మోషే గారు అంత కష్టం మనలో ఎవరైనా పడుతున్నామా? చెప్పండమ్మా. దేవుని చిత్తం తెలుసుకోవడానికి మోషే గారు ఆ రోజంత పడిన ప్రయాస అంత ప్రయాస ఈ రోజు మనలో ఎవరైనా పడుతున్నామా? లేదే. చాలా సులువుగా ఆదివారం మందిరానికి వస్తున్నాం, శుక్రవారం మందిరానికి వస్తున్నాం, మధ్యలో కూటాలు జరిగితే వస్తున్నాం, వింటున్నాం దేవుని చిత్తం, తెలుసుకుంటున్నాం, వెళ్తున్నాం. అలాగే కొంతమందికి ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రియులారా ప్రార్థన చేసుకునే అనుభవం ఉంది. అలా దేవుని దగ్గరికి వెళ్తే దేవుని చిత్తం తెలుసుకుని నెరవేర్పులు పొందుకోగలుగుతున్నారు. మరి ఇంత గొప్ప అవకాశాన్ని మనం విడనాడుకుంటే ఎలా చెప్పండి? కనుక మనందరం కూడా ఏ పర్వతం మీదకి వెళ్ళాలి చెప్పండి? సీనాయి పర్వతం. అంటే ఏ అనుభవంలోకి వెళ్ళాలి? దేవుని చిత్తం తెలుసుకునే అనుభవంలోకి వెళ్ళాలి. ఇది 4వది. ఇక 5వ దాంట్లోకి వెళ్ళిపోదామండి. ఒకసారి మనం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ ఒక పర్వతం ఉంది. దాని పేరేంటంటే గొల్గోతా పర్వతం. దాన్ని కల్వరి కొండ అని కూడా అంటాం. కపాల స్థలం అనే మాట కూడా వాడుతూ ఉంటారు. ప్రియులారా, ఇది ఏంటి అంటే మన రక్షకుడైన యేసు ప్రభువారు మానవులమైన మనందరి కొరకు బలి అయిపోయిన పర్వతం. అమ్మా, మనం శిలువ ధ్యానాలు జరిగించుకునేటప్పుడు కదా, ఇందాక మోషే ఉపవాసాలు 40 దినాలు చెప్పారు కదా. అప్పుడు మోషే గారు ఇశ్రాయేల్ చరిత్ర వింటే అలాగే మరలా మనకి 40 దినాలు శిలువ ధ్యానాలు వస్తూ ఉంటాయి. ఏమండి? వాటిలో యేసు ప్రభువారి యొక్క శ్రమానుభవాలన్నీ మనం వింటాం. అలాగే పరిశుద్ధ వారంలో గుడ్ ఫ్రైడే దినాన ఆయన ఎంత శ్రమ పడ్డారో మనం వింటాం. చాలా వివరాలు మనకు తెలుసు. అయితే చూడండి, ఆయన ఆ మహాశుక్రవారపు దినాన తను సిలువను, భారభరితమైన సిలువను తన భుజాన మీద వేసుకుని ఈ కల్వరి కొండ లేదా గొల్గొతా పర్వతానికి వెళ్ళారు. చరిత్ర చెబుతుంది, చూసిన వారు కూడా చెబుతున్నారు, ఆ పర్వతం మీద గడ్డి అనేది మొలవదటండి. నున్నని పర్వతం, మామూలుగా ఎక్కితేనే జారిపోయే పర్వతం అటండి. ఆ పర్వతం మీద దాన్ని అందుకే కపాల స్థలం అన్నారు. కపాలం అంటే ఏంటో తెలుసా? బుర్ర. అస్థి పంజరం యొక్క బుర్ర ఉంటది కదమ్మా, దాన్ని కపాలం అంటారు. ఎలా ఉంటది? గుండ్రంగా ఉంటది కదా. ఆ కొండ కూడా అలాగే ఉంటదటండి. ఆ కొండ మీదకి ఎక్కాలంటే చాలా కష్టం. కానీ యేసు ప్రభువారు ఏ పరిస్థితుల్లో ఎక్కారో తెలుసండి? ఆ ముందు రోజు రాత్రంతా ప్రార్థన. ఆ ముందు రోజు రాత్రంతా గెత్సెమనే తోటలో ఆయన చేసిన ప్రార్థనలో పిల్లరా ఆయన రక్తమంతా చెమట వలె కారిపోయింది. పిండబడ్డారు, ఆయన నలగగొట్టబడ్డారు. ఆ రాత్రి నిద్ర లేదు. సైనికులు వచ్చారు, బంధించారు, తీసుకుని వెళ్ళిపోయారు. అమ్మా, 5 కోర్టులకి తిప్పారు. పిల్లరా ఆయనకి 39 కొరడా దెబ్బలు కొట్టారు. మామూలు కొరడా కాదది. అమ్మా, శరీరములోకి వెళ్ళి చీల్చి వేసిన కొరడా. దున్నువారు దినమెల్లా నా వీపును దున్నుచున్నారన్న ప్రవచనాన్ని బట్టి ఆయన నలగొట్టబడ్డారు. అంటే ఒళ్ళంతా రక్తమే, తలపైనేమో ముళ్ళ కిరీటం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మామూలుగానే ఆ కొండ ఎక్కలేని వారు యేసు ప్రభువారు ఒక ప్రక్కేం భుజం మీద భారభరితమైన శిలువ, మరో ప్రక్క ఒంటి నిండా రక్తమే. ఆ అరికాళ్ళు కూడా ముళ్ళు గుచ్చుకుని రక్తం కారుతుంది. రక్తము కలిగిన పాదాలు ఆ కొండ ఎక్కడానికి ఎంత ప్రయాసపడ్డాయో ఆలోచన చేయండమ్మా. ఈరోజు మనం మందిరానికి రావడానికి కనీసం ఒక 20 మెట్లు ఎక్కడానికి వంకలు చెబుతున్నామే. మరి ఇంత ప్రయాసపడి ఆ కొండ ఎక్కింది ఎవరి కొరకు చెప్పండి? యేసయ్య. చెప్పండి సమాధానం. ఈ కలవరి కొండ లేదా ఈ గొల్గొతా కొండ ఆ సిలువను మోసుకుంటూ అంత గాయపడిన శరీరంతో ఎవరి కోసం ఎక్కారు? ఆయన కోసమా, మన కోసమా? చెప్పాలి. ఈ మాట కూడా చెప్పలేకపోతే ఇంకేంటి ప్రయోజనం? అమ్మా, ఆయన సిలువ వేయబడిందే మన కొరకు. ఆయన గాయపరచబడింది మన కొరకు. ఆయన మరణించింది మన కొరకు. అసలు ఆయన ఈ లోకానికి వచ్చిందే మన కొరకు. ఒక్క వారం ఆగితే మన కొరకు వచ్చిన యేసయ్యను గురించిన జన్మ విశేషాలు వింటాం కదండి మనం. మర్చిపోతే ఎలాగా? కాబట్టి ఎంత ప్రయాసపడింది ఎవరి కోసం అంటే మన కోసం. ఇంకో మాట, ఎంత ప్రయాసపడి ఆ కొరడా దెబ్బలు తిని ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటో తెలుసా? ఆ బరువైన శిలువ మీద ఆయన పండుకుండబెట్టి 2 చేతుల్లో 2 మేకులు, అలాగే 2 కాళ్ళకు కలిపి మేకు కొట్టి ఆ ఎత్తైన కొండ మీద ఆయన్ను సిలువలో నిలవబెట్టారు. ఎంత ప్రయాస ఆలోచించింది. ఒక రకం మండుటెండ కదా.
ఆ కాలం మనకు తెలుసు. సిలువ ధ్యానాలు మనం ఎప్పుడు చేసుకుంటాం? మార్చి, ఏప్రిల్ నెలలో చేస్తా ఉంటాం. ఎలా ఉంటదమ్మా వాతావరణం? విస్తారమైన ఎండలు కదా! ఆ మండుటెండలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పిల్లలు 6 గంటల సేపు ఆ సిలువలో వేలాడుతున్న యేసయ్య బాధ ఎంత గొప్పది. ఎవరి కోసం ఈ బాధ చెప్పండి? ఆలోచించండి. ఎవరి కోసమా? మన కోసమే కదా! మన పాప క్షమాపణ కొరకే కదా! మనం పవిత్రపరచబడి ఆయన రాజ్యానికి వెళ్ళాలనే కదా! మరి ఇంత ప్రయాసపడి ఆ గొల్గొతా పర్వతం మీద ప్రియులారా కల్వరి కొండ మీద ఆయన అంత ప్రయాసపడి శ్రమానుభవం ఆయన మనకు చూపిస్తా ఉంటే ఈ రోజు మనము దేవుని కొరకు ఎంత శ్రమ పడుతున్నాం. ఈ గొల్గొతా పర్వతానికి కల్వరి కొండకి నేను పెట్టే పేరు ఏంటంటే శ్రమానుభవం కలిగిన పర్వతం. ఎంత శ్రమ అండి. నిజానికి ఆ శ్రమ చూస్తే ఎంత కఠిన హృదయమైనా కరిగిపోతుందని భక్తులు పాటలు రాశారు. ఏమండి నిజంగా అంత భయంకరమైన శ్రమ, అలాంటి శ్రమ ఎవ్వరి జీవితంలోనూ చూడలేం. ఇంత శ్రమానుభవం ఉందే ఆ కల్వరి కొండ మీద, ఆ గొల్గొతా పర్వతం మీద. ఎవరి కోసం చెప్పండి ఆ శ్రమ? తన కోసమా? మన కోసమా? ఆలోచించండి. ఆ శ్రమంతా మన కోసమే. మరి ఇప్పుడు మనం శ్రమ పడింది ఎవరి కోసం చెప్పండి? ఉదాహరణకు మీరందరూ వచ్చారు మందిరానికి. నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీలో కొంతమంది అమ్మా మరి నిజంగా ఎంతో కొంత శ్రమ పడ్డారనుకుందాం. శ్రమపడి మందిరానికొచ్చింది ఎవరి కోసం? ఆప్షన్‌లు చెప్పనా? 1 దేవుని కోసం, 2 పాస్టర్ గారి కోసం, మూడోది ఎవరి కోసం ఎవరికి వాళ్ళే వాళ్ళ కోసం. చెప్పండి దేనికి మీరు ఆన్సర్ చెప్తారు? దేవుని కోసమా? పాదిరి గారి కోసమా? చెప్పండి మీకోసమా? చాలా మంది అనుకునేదేంటో చెప్పమంటారా? నిజానికి ఎవరి కోసం వాళ్ళకి వచ్చినా చాలా మంది ఏమంటారు? మేము దేవుని కోసం వచ్చామనుకునేవాళ్ళు. అమ్మా చాలా మంది మేము వెళ్ళకపోతే దేవునికేదో నష్టం అనుకునేవారు కొంతమంది. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? ఈ రోజు విశ్వాసులు ఎలా మారిపోయారో చెప్పమంటారా? ఎవరు అపార్థం చేసుకోకండి. మేము వెళ్ళేది పాదిరి గారి కోసం. మేము వెళ్తేనే ఆయన బ్రతుకుతాడు. మేము వెళ్తేనే ఆయన పోషించబడతాడని, పాదిరి గారి కోసం మేము వెళ్తున్నామని ప్రియులారా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. ఒక మాట చెప్పనా? దేవుడు తన సేవకుడిని ఎలా పోషించాలో ఆయనకు తెలుసు. పోయిన వారంలోనే అనుకుంటా విన్నాం. అమ్మా శక్తికి మించిన ప్రయాణం అనే ప్రసంగంలో ఏలియా గారు దేవుని సేవకుడు. ఎవరు పోషించారు చెప్పండి ఆయన్ని? కాకులొచ్చి ఆహారం పెట్టాయమ్మా. మనం అనుకుంటున్నాం నేనిచ్చే కానుకతో నేను బ్రతుకుతున్నాడు. నేనిచ్చే కానుకతోటే అనుకుంటున్నారు. ఎప్పుడు అలా అనుకోకండమ్మా. మీరిచ్చేది మనిషికి కాదు. అలా అనుకుంటే ఇవ్వొద్దసలు. అమ్మా ఎవరికైనా చెబుతున్నాను. వింటున్న వారు వినండి. మేము పాదిరి గారికి ఇస్తున్నాం అనుకుంటే అసలే ఇవ్వొద్దు. ఎవ్వరు ఇవ్వొద్దు అలాగా. మేము దేవునికిస్తున్నాం. మా దీవెన కోసం ఇస్తున్నాం. మా కోసం మేము ఇచ్చుకున్నాం. మా దేవుడు మాకిచ్చాడు. దేవునికి మేమిస్తున్నాం. అది దైవజనులు సేవ కోసం వాడుతున్నారు అనుకోండే తప్ప, మేమిచ్చే దానితోనే సేవకుడు బ్రతుకుతున్నాడని ఎప్పుడు ఎవ్వరు కూడా అపార్థము చేసుకోకండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడంటే దేశమంతా కరువులో ఉంటే తన సేవకునికి రొట్టె మాంసం పెట్టిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా ఒక విధవరాలు ఇంటిలో ఏమీ లేకపోయినా ఆ ఇంటిలోంచి పోషించిన దేవుడు. ఒక దేవదూతను పంపించి బలపరిచిన దేవుడండి ఆయన. తన సేవకులు విడిచిపెట్టడు సుమండి. అందుకే ఎప్పుడు కూడా మీరొచ్చేది ఎవరి కోసమో చెప్పండమ్మా? దేవుని కోసం కాదు. మీరు రాకపోయినా దేవునికేమి నష్టం లేదమ్మా. మనం గాదు. మహామహిమ కలిగిన దేవదూతలు అందరూ ఉండి నిత్యం ఆరాధన చేస్తున్నారం పరలోకం. మనం చేసే ఆరాధన ఎంతసేపు చెప్పండి? ఒక గంట మహా అయితే చూడండి. మరి ఎవరు ఏమనుకోకండే 2 గంటల ఆరాధన అయితే అందులో ఒక గంట ఇంటి దగ్గరే గడిపేస్తా ఉంటాం కదా! నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. నేనేదో ఆరాధనకెళ్ళి వస్తుంటే నాకంటే తీరుబడిగా వచ్చేవాళ్ళు చాలా మంది కనబడుతున్నారు. నేను అనుకున్నాను. ఓహో! ఈళ్ళు కూడా వేరే ఆరాధనకెళ్ళి వస్తున్నారేమో. నేనేదో 2 ఆరాధనలు చూసుకొని వచ్చాను. పొద్దున్న 6-8 గంటల వరకు మల్లవారం. 9 గంటల నుంచి 11 గంటల వరకు మల్లేపల్లి ఆరాధన చూసుకొని ఆదరబెదర నేనొస్తుంటే, నేనొచ్చిన తర్వాత వస్తా ఉంటారు. ఓహో! వీళ్ళు కూడా ఇంకో 2 ఆరాధనలు చూసుకొని వచ్చారు కాబోలనుకుంటాను. అవునంటారా? అమ్మా చెప్పండి. ఏ ఆరాధన? మీ ఇంటి దగ్గర పనులు మీకు ఆరాధన అయిపోయాయి. నేనో మాట చెప్పనండి. దేవుని సన్నిధిలో గడపవలసిన సమయాన్ని మీరు దేనికోసం వాడడానికి వీల్లేదండి. సమయానికొచ్చేస్తే ప్రియులారా దేవునికి ఎంతో సంతోషం కదా! ఎందుకు అలాగా? కాబట్టి గుర్తుపెట్టుకోండి. ప్రియులారా ఈరోజు ఆ పని, ఈ పనని నిర్లక్ష్యం చేయకండి. సరే. ఈ పర్వతం మీద గొల్గొతా పర్వతం మీద శ్రమానుభవం ఉంది కదండీ! ఎవరి కోసం అంటే ప్రభు శ్రమ మన కోసం. మరి మనం శ్రమ పడేది మన కోసమే. అందుకే అమ్మా యేసుప్రభువారు సిలువను మోసుకుంటూ వెళ్తుంటే కొందరు స్త్రీలు ఆయన ఎనకాలే ఏడ్చుకుంటూ వెళ్తున్నారు. చాలా ఏడుస్తున్నారు. అయ్యయ్యో! మా ప్రభు ఎంత శ్రమ పడిపోతున్నారు ఏంటంటే ఆయన ఆగి ఒకసారి సిలువను అలా దింపి ఓ మాట అన్నారు. ఎవరైనా గుర్తు చేస్తారా మాట? అమ్మలారా నా కోసం ఏడవకండి. మీరు ఏడవలసొస్తే ఎవరి కోసం ఏడవండి? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండన్నారు. వీళ్ళేమో మా ప్రభు ఇంత శ్రమ పడిపోతున్నారు. ఆయన తన కోసం ఏడవమనలేదమ్మా. ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకోసం, మీ పిల్లల కోసం ఏడవమన్నారు. ఈరోజు ఎవరున్నారమ్మా? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవమని చెప్పిన యేసయ్య మాటకు లోబడేవారు ఎవరున్నారు చెప్పండి? ఉందా నిజంగా?
నిజంగా చెప్పండి. పిల్లల కోసం కన్నీరు కారుస్తున్నారా తల్లిదండ్రులు? లేదా ఎవరి కోసం వాళ్ళు కన్నీరు కారుస్తున్నారా? తక్కువ మందున్నారు. కాబట్టి నేను చెబుతున్నాను ఈ మాటను బట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఆ గొల్గొతా పర్వతం దేనికి గుర్తంటే శ్రమానుభవం. కనుక పిల్లల కోసం కన్నీరు కార్చాలి. పిల్లల కోసం మోకాలు వేయాలి. పిల్లల కోసం, మీకోసం దేవుణ్ణి అడగాలండి. అడగకుండా ఎక్కడి నుంచి వస్తది? కాబట్టి ఈ గొల్గొతా పర్వతంలో శ్రమానుభవం ఉంది. యేసయ్య శ్రమానుభవం మనకి మాదిరి. ఆ మాదిరిని తీసుకొని మనం కూడా శ్రమ పడదాం. యేసయ్య కోసం శ్రమ పడదాం. కుటుంబాల కోసం శ్రమ పడదాం. సంఘం కోసం శ్రమ పడదాం. అవసరమైతే సమాజం కోసం కూడా ప్రార్థనాపూర్వకంగా శ్రమానుభవము కలిగి ఉందాం. అమ్మా ఇక్కడికి 5 పర్వతానుభవాలయ్యాయి. ఇంకో 2 ఉన్నాయి త్వరగా చెప్పేసుకుందాం. చూడండి 6వది మనం చూస్తే మత్తయి సువార్తలో మనం చూస్తే 17వ అధ్యాయం మొదటి వచనములోను, మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలోను ఒక పర్వతం కనబడుతుంది. ఎత్తైన కొండ అనే మాట ఉందండి. దానికి రూపాంతర కొండ అని పేరు పెట్టారు. చెప్పండి ఆ కొండ పేరు ఏం చెప్పండమ్మా? రూపాంతర కొండ. మనందరికీ తెలుసు. యేసుప్రభువారు తన సేవా జీవితంలో ప్రాముఖ్యంగా ఒక ముగ్గురు శిష్యుల్ని కొన్ని ప్రాముఖ్యమైన స్థలాలకు తీసుకుని వెళ్తా ఉండేవారు. ఎవరు వారంటే పేతురు, యాకోబు, యోహాను. ఈ ముగ్గురిని తీసుకుని ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళారండి ఆయన. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినది ఏమిటంటే ప్రభువు రూపాంతరము చెందారు. చాలా విషయాలు అక్కడ ఉన్నాయి. అవసరమైన మాటలు చెబుతున్నాను. ఆయన వస్త్రము దగదగ మహిమగా వెలుగుతో నిండిపోయింది. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తా ఉంది. చాలా ఉన్నతమైన రూపంలోకి వెళ్ళిపోయారు. ఈ ముగ్గురు చూస్తున్నారు. ఇంకో మాట, యేసు ప్రభువారితో పాటు మరొక ఇద్దరు కూడా అక్కడ ఉన్నారండి. భూమి మీద నుంచేమో పేతురు, యాకోబు, యోహానులు వెళ్తే పరలోకము నుండి ఇంకొక ఇద్దరు వచ్చారు. ఎవరో తెలుసా వారు? వీళ్ళారా మోషే గారు, ఏలియా గారు. అక్కడ పేర్లు కూడా వ్రాయబడ్డాయి. మొత్తం మీద ఈ ముగ్గురు అక్కడ ఉన్నారు. పరలోకము సంబంధులు ముగ్గురు ఉన్నారు. భూలోక సంబంధులు ముగ్గురు ఉన్నారు. ప్రియులారా ఇక్కడ మనం చూస్తున్న అనుభవం ఏంటంటే రూపాంతరం. యేసు ప్రభు రూపం మారిపోయింది. నిజానికి ఆయన మనిషి కుమారుడు అక్కడ మనిషిగానే ఉన్నాడు. మనిషిగా ఉన్న ఆయన ముఖం ప్రకాశించింది సూర్యుని వలె. ఆయన భూలోకపు వస్త్రమే కానీ మహామహిమతో నిండిపోయింది. దాన్నే రూపాంతర అనుభవం అన్నారు. ఇలా చూడండి, దేవుని పిల్లలందరి జీవితంలో కూడా ఈ రూపాంతర అనుభవం ఖచ్చితంగా రావాలి. ఎలా వస్తది ఈ రూపాంతరం అంటే? వినండి, రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ రూపాంతరం గురించి చెబుతూ అద్భుతమైన మాట ఒకటి రాశారు పౌలు గారు. చాలా సందర్భాల్లో మనం వింటా ఉంటాం, మరి చదువుతూ ఉంటాం కూడా. అక్కడ ఏముందో తెలుసా? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకునేట ద్వారా మీ మనస్సు మారి నూతన పరచబడుట వలన రూపాంతరము చెందుడి అనే మాట ఉంది. అమ్మా అవన్నీ వివరిస్తే సమయం చాలదు కానీ ఒకటే మాట చివరిలో ఏముంది? రూపాంతరం చెందండి అన్నారు. ఈ రూపాంతర అనుభవం రావాలంటే మొట్టమొదట ఆ వచనం ప్రారంభంలో ఏముంది చెప్పండి అమ్మా? ఏం అనుసరించకూడదో ఉంది. చెప్తారా అందరూ మాట? నాకు అందరూ చెప్పాలి గట్టిగా. ఏమి అనుసరించకూడదు? రూపాంతర అనుభవంలోకి వెళ్ళాలంటే అనుసరించకూడదు ఏంటో తెలుసండి? లోక మర్యాద. అందరూ చెప్పండి ఈ మాట. లోక మర్యాద. ఎవరి జీవితంలో అయితే లోక మర్యాదలు ఉంటాయో వాళ్ళు రూపాంతరం చెందే అవకాశం రాదు. అంతే ఖచ్చితం. మీరు ఏమనుకున్నా సరే ఖచ్చితంగా దేవుడు చెబుతున్నాడు. మీరు లోక మర్యాద కాదు అనుసరించవలసింది, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తాన్ని మీరు అనుసరించాలి. ఈరోజు చాలా మంది జీవితంలో ఈ రూపాంతర అనుభవం పొందుకోలేకపోతే ఎందుకో చెప్పంటారా? దేవుని పిల్లలయ్యుండి కూడా లోక మర్యాద, లోక మర్యాద, లోక మర్యాద. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి 12 వరకు కూడా ఎన్నో రకమైన లోక మర్యాదలు చాలా సార్లు మనం వింటూ ఉంటాం. అమ్మా లోక మర్యాద అంటే ఏంటంటే లోకస్తులు పాటించే పద్ధతులు. మర్యాదే, పేరుకు మర్యాదే, కానీ ఆ దేవుని చిత్తం కాదు. కనుక లోకములో ఉన్న మనం లోక మర్యాద కాదండి పాటించవలసింది, దేవుని చిత్తాన్ని. మనకి దేవుని వాక్యమే ముఖ్యం. ఎవరైతే దేవుని చిత్తానికి లోబడతారో వాళ్ళకి ఏ భాగ్యం కలుగుతుందో తెలుసండి? రూపాంతర అనుభవం. ఇక్కడ వచ్చిన మాట చెబుతాను. యేసు ప్రభువారు రూపాంతరం చెందిన తర్వాత ఆ ముగ్గురు శిష్యుల్లో పేతురు గారికి ఒక గొప్ప ఆశ కలిగిందండి. చెప్తారా మీరు ఎవరైనా? ఏంటి ఆశ? ఆయన అంటాడు, ప్రభువా మనం ఇక్కడే ఉండిపోదాం, ఇక్కడే ఉండిపోదాం. నేనేం చేస్తాను, నీకొకటి, అలాగే పరలోకం నుంచి ఇద్దరు వచ్చారు కదా, మోషే గారికి ఒకటి, ఏంటి ఏలియా గారు ఒకటి, నేనేం చేస్తాను 3 పర్ణశాలలు ఇక్కడ కట్టేస్తాం, మేము కూడా అలాగే అక్కడక్కడ ఉంటాం అంటూ. నిజానికి పేతురు గారి ఆశ ఏంటంటే ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండిపోవాలని ఆశ. ఎందుకు కలిగిందో చెప్పమంటారు ఈ ఆశ? ఇలా చూడండి, భూమి మీద నుంచి పైకి వెళ్ళాడు కదా ఆయన, మనుషుల మధ్య నుంచి ఆయన వెళ్ళాడు. మనుషుల మధ్య నుంచి ఆ పర్వతానికి వెళ్ళాక యేసయ్య రూపాంతరం చూచాక
నిజంగా పేతురు గారి మనస్సు ఎంత పరవశించిందంటే, ఆ మహిమను చూచి, ఆ మహిమలో నుంచి ఇంకా మట్టిలోకి రాకూడదనుకున్నాడండి ఆయన. అందుకే ఆయన ఆశ ఏంటంటే, "ప్రభా! ఇక్కడే ఉండిపోదాం నాయన ఇంకా. మనం ఎప్పుడు ఇక్కడే ఉండిపోదాం. మీరుండండి." పైనుంచి ఎవరొచ్చారు? మోషే గారు, ఏలీయా గారొచ్చారు. ఇంత మహిమ చూస్తుంటే నా మనసంతా నిండిపోయింది. ఇంక మనం ఎక్కడికెళ్ళొద్దు, అసలు కిందకే వెళ్ళొద్దు అని చెప్పి ఆయన ఆశ చూడండి. నిజానికి ప్రభువు అక్కడే ఉండిపోవడానికి రాలేదు. ఆయన రక్షణ కార్యక్రమం కోసం వచ్చాడు. కానీ పేతురు గారి ఆశ ఏంటంటే, ఆ మహిమే కావాలంటున్నాడు. మళ్ళీ కిందకెళ్ళడానికి ఆయనకి అమ్మా క్రింద భార్య, పిల్లలున్నారు. పనులున్నాయి. ఆయన చేయాల్సిన పనుంది. కానీ ఆ మహిమ చూసేసరికి ఏమంటున్నాడు? మనం ఇంకెక్కడికి వెళ్ళొద్దు. మీరుండడానికి ఇక్కడే మేము పర్ణశాలలు కట్టేస్తాం. అప్పుడు తండ్రి మాట్లాడారు. నా ప్రియ కుమారుడు ఆయన చెప్పింది మీరు వినండని. అంటే పౌలు గారి ఆశ ఏంటంటే క్షమించండి. ఈ పేతురు గారి ఆశ ఏంటంటే, ఆయన ఆశ ఆ మహిమలోనే ఉండిపోవాలి. ఆ రూపాంతర అనుభవంలోనే ఉండిపోవాలి. నిజానికి ఆయన రూపాంతరం చెందలేదు. అక్కడ రూపాంతరం చెందింది ఎవరు? చెప్పండమ్మా? యేసయ్య ఒక్కరే. పరలోకం నుంచి వచ్చిన వాళ్ళు ఎలాగా మహిమతోనే వచ్చారు. ఏమండి? ఆ ముగ్గురిని చూసేసరికి ఈయన కలిగిన ఆశ ఏంటంటే, ఇక్కడే ఉండిపోవాలని. అమ్మా మనకి ఎప్పుడైనా ఉందా ఆశ? మందిరానికెళ్తే ముగింపు ప్రార్థన అయితే చాలు. 3 క్షణాలు కూడా ఆగరండి. పోన్లే మహిమ కలిగిన మందిరానికొచ్చాము. ఓ 3 నిమిషాలు ఆగుదాము. పోన్లే అందరూ వెళ్ళిపోయినా ఇంకొంచేపు ప్రార్థన చేసుకుందాం. ఇంకొంచేపు దేవునితో సహవాసం చేద్దాం అనే ఆశ ఎవ్వరికైనా ఉంటది. నిజంగా చెప్పండి. నేను ఆ మాట అన్నానని ఎవరు అపార్థం మీరే కాదు. లైవ్‌లో వాక్యం వింటున్న మీరు కూడా చెప్పండి. ఎప్పుడైనా ఆరాధనలు అయిపోయి అందరూ వెళ్ళిపోయాక, అయ్యగారు ఇంకొంచేపు నేను ప్రార్థన చేసుకొని ఎళ్తానండి ఇంటికి అనే మాట ఎవరైనా వాడుతున్నారా? ముగింపు ప్రార్థన అవ్వడమే. అంతే. ఏవండీ? త్వరగా రావడం, తోసుకుంటా రావడం, సిలువ గుర్తులు ఏయించుకోవడం, ఇంకా ఆదర బెదర ఎళ్ళిపోవడం. బైబిల్ వదిలేసి ఎళ్ళిపోతున్నారు కొంతమంది. అమ్మ ఇక్కడున్నాయి బైబిల్ ఎవరియి బంగారు తల్లులు. లైవ్‌లో చెప్తున్నాను ఎవరు అనుకోకండి. ప్రతి మందిరంలో పరిస్థితి అది. మన మందిరంలోనే కాదు. చాలా మందిరంలో రావడం వస్తారు. ఏం తెస్తున్నారో, ఏం పట్టుకెళ్తున్నారో తెలీదండి. ఫోన్‌లు వదిలేయండి పోనీ అలా ఫోన్‌లు వదిలేస్తే కొంచెం ఎవరికైనా లేనోళ్ళకి ఇద్దాం. ఫోన్‌లు వదులుతారా? వదలరు. పర్సులు వదులుతారా? హ్యాండ్ బ్యాగ్‌లు వదులుతారా? బైబిల్లు ఇక్కడున్నాయి చూడండి. బైబిల్ వదిలేయడం ఇంక పరుగే అంటే ముగింపు ప్రార్థన అయితే చాలు అంతే. ఎళ్ళిపోవాలంతే. అమ్మా నిజమే. ఎళ్ళాలి. ఎవరు ఇక్కడ ఉండిపోకర్లేదు. కనీసం మందిరంలోకొచ్చాను దేవుడున్నారు గదా! ఇప్పటివరకు మంచి వాక్యం విన్నాం గదా! కొంసేపు ప్రార్థన చేసుకుందాం. కొంసేపు దేవునితో గడుపుదాం. కొంసేపు అలా ప్రశాంతంగా కూర్చుందాం. ఇంటికెళ్ళిన తర్వాత బాధలన్నీ మామూలే కదమ్మా! పోనీ ఇంటికెళ్ళాక ఏమైనా మహిముందా? ఇంటికెళ్ళిన తర్వాత అన్నీ బాధలే. పోన్లే ఎక్కడైనా ఉందాం. మళ్ళీ ఎప్పుడో వారానికి అని రాం కదా! మరలా వారానికి కూడా రాగలమో లేదో అనే ఆలోచన ఎవరికైనా ఉందమ్మా? కాబట్టి పేతురు గారికి ఉందమ్మా. మనం అపార్థం చేసుకుంటాం ఆయన్ని. పేతురు గారు చూసావా ఎలాంటి కోరికో అంటాం మనం. మీరు పేతురు గారి కోరికలు కొన్నున్నాయి. మీకు చెప్తాను మళ్ళా ఎప్పుడైనా. మొన్నెప్పుడో ఈ మధ్యన ఒక చెప్పాను మీకు గుర్తుందో లేదో. యేసయ్య నేల మీద నడుస్తుంటే ఆయనకేం కోరిక కలిగిందో తెలుసా? నేను కూడా నీకులాగా ఆ నేల మీద నడాలని కోరుకున్నాను. అది అందరికీ విచిత్రంగా ఉంది. అందరికీ కోరకూడని కోరికలా కనబడింది. కానీ చూడండి ఆయన ఆశ ఏంటో తెలుసండి? నిజంగా మనం అపార్థం చేసుకుంటాం గానీ పేతురు గారిని, ఆయనలో చాలా విలువైన విషయాలున్నాయి నేర్చుకోవాల్సింది. యేసయ్య నడిచినట్టు నడాలనుకున్నాడండి ఆయన. యేసయ్య పొందుకుని ఇక్కడేమో ఆ మహిమలో ఉండిపోవాలనుకున్నాడాయన రూపాంతర అనుభవంలోకి. ఉండాలి మనకలాంటి ఆశ. యేసయ్యలా జీవించాలని ఆశ ఉండాలి. యేసయ్యలా బ్రతకాలని ఆశ ఉండాలి. అది మనకి గొప్ప దీవెన. కాబట్టి వినండి ప్రియులారా, ఈ ఆరవదిగా మనకి రూపాంతరకొండ అనుభవం కనబడుతుంది. యేసయ్య రూపాంతరం చెందారు. ఒక విచిత్రం చెప్పనా? యేసు ప్రభువారు పర్వతానుభవం కలిగిన వాడు. చెప్పండి ఆయనకున్న అలవాటు ఏంటమ్మా? యేసు ప్రభువారికున్న అలవాటు ఏంటమ్మా? ప్రతిరోజు కూడా ఒలీవల కొండకెళ్ళి ప్రార్థన చేస్తారు. మోషే గారికి ఒక అలవాటు ఉంది. ఆయనకున్న పర్వతానుభవం ఏంటి ఇందాక చెప్పాను కదా! చెప్పండి. సీనాయి పర్వతం మీదకి దేవుడు పిలిస్తే చాలు ఎళ్ళిపోవడం, ఆయనతో గడపడం. మరి ఏలీయా గారికి కూడా ఏమైనా పర్వతానుభవాలు ఉన్నాయంటారా? చెప్పండి ఒక్క పేరు చెప్పండి. అమ్మా ఏలీయా గారి జీవితంలో ఆయన ప్రార్థనలో గడిపిన కొండ పేరేంటి? కర్మెల్లు పర్వతం. అమ్మా మామూలు ప్రార్థన గాదు. తలను తీసుకెళ్ళి మోకాళ్ళ మధ్య పెట్టి బిగ్గరగా ఏడుస్తూ కన్నీటి ప్రార్థన చేసిన భక్తుడండి. ఎక్కువ కర్మేలు పర్వతం మీదే ఉండేవాడు. మొన్న మనం ఒకసారి వాక్యం చెప్పుకున్నాం. ఆయన ప్రయాణం చేసి దేవుని పర్వతం అనబడిన హోరేబు పర్వతానికి వెళ్ళాడు. అమ్మా అంటే ఏలియా గారి జీవితంలో ఏ అనుభవం ఉంది? బైబిల్‌లో భక్తులు మీరు చూడండి ఎవరి జీవితం చూసినా ఏదో ఒక పర్వతానుభవమే. ఏదో ఒక ఉన్నతానుభవమే. ఇప్పుడు మనం పర్వతాలు ఎక్కలేకపోతున్నాం గానీ కనీసం ఆ గుణాలన్నా సంపాదించుకుందాం. కదా! ఏలియా గారి జీవితంలో పర్వతానుభవం ఉంది.
మోషే గారి జీవితంలో పర్వతానుభవం ఉంది. యేసుప్రభు వారి జీవితంలో కూడా ఏమని చెప్పండి, పర్వతానుభవం ఉంది. ఈ అనుభవాలు తన శిష్యులకు కూడా రావాలని వాళ్ళను వెంట పెట్టుకుని అక్కడికి తీసుకెళ్లి రూపాంతరం చెందారు. అదే మహా అద్భుతం. కనుక ఈ రోజు మన జీవితంలో కూడా రూపాంతర అనుభవం రావాలంటే ముఖ్యంగా మనం ఏం చేయాలి తెలుసండి? లోక మర్యాదను విడిచిపెట్టాలి. ఇది 6. ఇక చివరి చెప్పుకొని ముగించేసుకుందాం. చివరిగా మనం చూస్తేనండి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనంలో అక్కడ ఒక పర్వతం ఉందండి, లేదా కొండ ఉంది. అక్కడ ఎవరెవరు ఉన్నారో ఒక్కసారి మీరు చదివితే, వీళ్ళారా వాక్యాన్ని నేను ముగించేస్తాను. ఒకసారి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం, వాళ్ళు చదువుకున్న 3వ పాఠంలో 3 పాఠాల్లో 3వ పాఠం అదే. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను చూడండి. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. చాలు. ఇలా చూడండి అమ్మా, నేను చదివేశాను. ఇంక మీరు చదవక్కర్లేదు. నేను చదివేశాను కదా, ఇంకా చదివేస్తున్నారు అంతే చదవాల్సింది. ఇలా చూడండి, అక్కడ ఉన్న మాట ఏంటంటే, ఇక్కడ ఒక పర్వతం కనబడుతుంది. ఏంటి ఆ పర్వతం అంటే సియోను పర్వతం. ఈ సియోను పర్వతం మీద ఎవరెవరు ఉన్నారట? మొదటిగా ఇది యోహాను గారు పద్మస లంకలో ఉన్న ఆయన. చూడండి, ఆయన ఒక లంకలో ఉన్నాడు. దేవుడు ఏం చేశారంటే ఆత్మవశ్యుడిని చేసి ఆయన పరలోకాన్ని తీసుకెళ్ళిపోయారు. మీకు మాట చెప్పనా, పరలోకమే ఒక పెద్ద పర్వతం. అర్థమైందండి? ఎత్తైన స్థలం. అక్కడికి వెళ్ళిపోయారు. ఆ సియోను పర్వతం అంటే పరలోకమే. అక్కడ చూస్తున్నాడండి ఆయన. వినండి, ఆ పర్వతం మీద యోహాను గారికి ఎవరెవరు కనబడుతున్నారు? మొదటగా ఒక గొర్రెపిల్ల కనబడుతుందండి. ఎవరి గొర్రెపిల్ల? మొన్న ఈ మధ్య మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 29వ వచనంలో బాప్తిస్మిచ్చే యోహాను గారు నడిచి వచ్చుచున్న యేసయ్యను చూచేమన్నారు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల. కనుక ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, యేసు ప్రభువారే. ఆయన ఉన్నారండి. ఆయనతో పాటు కొంతమంది ఉన్నారట. లెక్క అయితే అక్కడ ఉంది కదండి. ఎంతమంది? 144,000 మంది, అంటే 144,000 మంది ఉన్నారు. సరే, వీళ్ళని గమనిస్తేనటండి యోహాను గారికి ఒక చక్కని అద్భుతం కనబడుతుంది. సహజంగా మనం చూడగానే, మనిషిని చూడగానే ఏం చూస్తాం? మొఖాన్ని చూస్తాం. మొఖం చూసినప్పుడు మనకి నొసలు కనబడతాయి కదా. యోహాను గారికి ఆ 144,000 మంది నొసల మీద ఏం కనబడుతుందట? అద్భుతం చూడండి అమ్మా. ఈరోజు దేవుని పిల్లల నొసళ్ళ మీద కూడా కనబడుతున్నాయి కొన్ని. చెప్తాను ఏంటో అమ్మా. కొంతమంది ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు కొంతమంది, అన్ని సంఘాల్లో కూడా ఉన్నారు. దేవుని పిల్లలయ్యుండి కూడా వాళ్ళ నొసల మీద ఏం కనబడకూడదో, ఏం కనబడాలో, ఏం కనబడుతుందో ఈరోజు కొంతమంది. విచిత్రం ఏంటంటే మందిరానికి వస్తా కూడా వచ్చేస్తున్నారు అలాగే. సరే, అదేంటో చూద్దాం. ముందు ఇక్కడ ఏ నొసల మీద ఏముందో ఒకసారి చూడండి. ఏం రాయబడింది అమ్మా? ఆయన నామము, అంటే ఆ గొర్రెపిల్ల నామం, యేసయ్య నామం. రెండవది, తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడిన. అమ్మా, ఈ 144,000 మంది నొసల మీద ఏముందంటే గొర్రెపిల్ల అనబడిన యేసయ్య పేరుంది. రెండోది తండ్రి పేరు ఉంది. నిజానికి తండ్రి పేరు, కుమారుని పేరు ఉందంటే అక్కడ ఏ పేరు ఉంటుంది చెప్పండి? ఖచ్చితంగా రాయబడకపోయినా పరిశుద్ధాత్మ పేరు కూడా ఉంటది. ఈ పేర్లు వారి నొసల మీద ఉన్నాయి. ఈ పేర్లు వారి నొసల మీద కలిగి ఎవరితో ఉన్నారు చెప్పండి? ఆ యొక్క సియోను పర్వతం మీద గొర్రె పిల్లతో పాటు వీళ్ళందరూ నిలిచి ఉన్నారన్నమాట. వీళ్ళందరూ ఎవరంటే పరలోక రాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకున్నవారు. ఎందుకు సంపాదించుకోగలిగారంటే వీరి నొసల మీద ఎవరి పేర్లు ఉన్నాయి చెప్పండి? వీరి నొసల మీద ఎవరి పేర్లు ఉన్నాయంటే దేవుని పేర్లు ఉన్నాయి. అమ్మ, నామం అంటే నిలువుగాను అడ్డుగాను ఉండే గీతలు కాదు. వాటిని కూడా నామాలే అంటారు. నామాలు అన్నారు కదని అలాంటి నామాలు కానీ పెట్టుకున్నారు కనుక ఈ నామం. నామం అంటే పేరు. అమ్మా, తండ్రి పేరు ఉంది, కుమారుని పేరు ఉంది. వాళ్ళిద్దరు పేర్లు ఉన్నాయంటే ఎవరి పేరు ఉంది చెప్పండి? పరిశుద్ధాత్మ పేరు ఉంది. అంటే వీళ్ళ నొసళ్ళు, వీళ్ళరా దేవుని ముద్ర. బైబిల్ గ్రంథంలో కూడా దేవుని ముద్ర అని ఉంది. ఈ నొసలకి చాలా ప్రాధాన్యత ఉంచమండి. ఇక్కడ ఉండాల్సిన ముద్ర దేవుని ముద్ర. ఇంకా చెప్పాలంటే ఎవరి పేరు ఉండాలి చెప్పండి? ఇక్కడ దేవుని పేరు. ఎప్పుడు వస్తుందో తెలుసా ఈ మాట? ఈ పేరు మీ అందరికీ తెలుసు. మార్కు సువార్త 16:16లోను, అలాగే యేసు ప్రభువారు శిష్యులకు చెప్పిన మాటల్లో మనం విన్నాం కదండి. ఆయన అంటారు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సర్వజనులను నాకు శిష్యులుగా చేయండి అంటూ చివరిలో మాట అంటారు. వారికి తండ్రి యొక్కయు, చెప్పండి, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మం ఇచ్చుచు అనే మాట వాడారండి. బాప్తిస్మం ఇచ్చేటప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వమన్నారు. మీకు ఎంతమంది గుర్తుందో? బైబిల్ మిషన్ వారు మేము బాప్తిస్మం ఇచ్చేటప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను బాప్తిస్మం ఇస్తూ నుదుటి మీద 3 సార్లు ఏం చేస్తాం చెప్పండి? సిలువ గుర్తును వేస్తాం. అమ్మా, అదే దేవుని ముద్ర అంటే. వింటున్నారా? దేవుని ముద్ర. మీరు గతంలో చెప్పాం కదా, ఇశ్రాయేలీయులు సంహారక దూత నుంచి కాపాడబడ్డానికి మోషే గారు కూడా గొర్రెపిల్ల రక్తపు గుర్తును గుమ్మాల కమ్ముల మీద వేశారని చెప్పాను కదా.
వీళ్ళరా వినండి, ఈరోజు బాప్తిసం పొందేటప్పుడు దైవజనుడు ఏం చేస్తారంటే శిలువ ముద్ర వేస్తారు 3 సార్లు. ఇదే దేవుని నామం మాట. కనుక మీ నొసళ్ళ మీద బాప్తిస్మ సమయంలో శిలువ ముద్ర వేసినప్పుడు, దేవుని నామం లిఖించబడినప్పుడు ఇంకా ఆ స్థలంలో మరలా ఏమి రాకూడదమ్మా? ఇతరుల ముద్రలు గాని, ఇతరుల నామములు గాని, ఇతరుల సూచనలు ఏమీ రాకూడదు. విచారం ఏంటో చెప్పనండి? బాప్తిసం పొందిన వారు కూడా మందిరానికి వచ్చినప్పుడు బాగానే వస్తున్నారు. కొన్ని ఫంక్షన్‌లకి, పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు దారిలో దొరికేస్తూ ఉంటారు మనోళ్ళు. అమ్మా! ఈ దొరికేసినప్పుడు చూస్తే కనబడిపోతారు. అమ్మ బాబోయ్! దొరికేసాంరా బాబు పాదిరి గారికి అనుకుని మనసులో బాధపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఆయా సమయంలో హౌస్ విజిటింగ్‌లకి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది ఇళ్లలో నొసళ్ళు ఎలా ఉంటాయో చెప్పమంటారా? అపార్థం చేసుకోకండి. ఈ నొసలు దేవుని నామం లిఖించబడింది గదా! వేరే ముద్రలను అన్య ముద్రలు ఉండకూడదు. అన్య గుర్తులేమి ఉండకూడదండి. ప్రియులారా, మన ఖాళీ నొసలు చూడడానికి ఖాళీ నొసలే. కానీ ఆత్మనేత్రాలతో చూడగలిగితే ఇక ఎవరి పేర్లున్నాయి చెప్పండి? మనందరి నొసల మీద ఎవరి పేర్లున్నాయి? దేవుని పేరుంది. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. మరి దేవుని పేరు కలిగిన నొసల మీద మరలా అన్య ముద్రలు ఎందుకు వేయడం చెప్పండి? అన్య గుర్తులు ఎందుకండి వేస్తారు? అమ్మా మీరొకటే, ఒకవేళ మీకు నొసల మీద ముద్ర లేకపోతే మమ్మల్ని పెళ్ళికి రానివ్వరండి, భోజనానికి రానివ్వరండి అనుకుంటున్నారేమో. రానివ్వకపోతే రానివ్వకపోనివ్వండి. అమ్మా పరలోకానికి రానివ్వడు, రేపొద్దున నువ్వు గాని ఆ గుర్తులతో తిరుగుతూ ఉంటే గుర్తుపెట్టుకో అది. అమ్మా నీకు పరలోకం కావాలా? భూలోకంలో విందు కావాలా? కానీ పరలోకమే కదా మనకు కావాలి. ఎవ్వరు ఏమనుకున్నా అనవసరం. చెప్పు, నేను దేవుడిని నమ్ముకున్నాను. నా పరిస్థితి ఇదే. నా నొసట ఇలాగుంటది. రానిస్తే వస్తాం, లేకపోతే లేదు. ఎందుకు చెప్పండి? మన అందుకే అదే లోక మర్యాద అంటే ఎందుకు చెప్పానా? లోక మర్యాదలమాట. దేవుని పిల్లలైన అమ్మా ఇంకో విచిత్రం చెప్పనా? అప్పుడప్పుడు కొన్ని మందిరాలకెళ్ళినప్పుడు ఆ మందిరం ముఖద్వారానికి ఈ స్టిక్కర్‌లు కనబడుతూ ఉంటాయన్నమాట. ఏంటా ఈ స్టిక్కర్‌లు ఎక్కడికెలా వచ్చాయని ఆలోచిస్తే, ఆలోచించగా తట్టిన తట్టు ఏంటంటే, వచ్చి మందిరానికొచ్చే వరకు ఆ ముద్రలతో వచ్చేత్తారన్నమాట. ఇవే స్టిక్కర్‌లు. అమ్మా! ఇంకా మీకు క్లియర్‌గా అర్థమయ్యేలా కొంతమంది ఆలోచన ఏంటి ఆ స్టిక్కర్‌లు అనుకుంటున్నారు. బొట్టు బిళ్ళలమ్మా. ఇంకేం తెప్పాలి చెప్పాలి. చెప్పకపోతే కొంతమంది ఏంటో మరి ట్యూబ్ లైట్‌లున్నాయి కొన్ని. ఆ ట్యూబ్ లైట్‌లు అలా చూస్తున్నాయన్నమాట. ఏంటి ఆ ముద్ర అనుకుంటున్నారు. కాబట్టి స్టిక్కర్‌లు. ఈ స్టిక్కర్‌లు అక్కడి దాకా వస్తాయి. లోపలికొచ్చేటప్పుడు పెట్టుకురాకూడదు కదా! తీసేసి ఏం దొరికిందో తెలుసా? ఆ! ద్వారబంధం ఉంటది కదా! మన దానికి లేవులెండి. కొన్ని చోట్లకెళ్ళినప్పుడు మీరెప్పుడైనా గమనించండి. ఈ స్టిక్కర్ తీసి దానికి అంటించేసి లోపలికొచ్చేత్తారు. వచ్చినోళ్ళు మళ్ళీ ఎళ్ళేటప్పుడు పట్టుకోవాలి గదా! మర్చిపోతారుమాట. తర్వాత ఈ పాదిరి గారు, పాదిరమ్మ చూసుకొని, అయ్యో! నా బిడ్డలు చూసారా నా గుమ్మాన్ని, నా దేవుని గుమ్మాన్ని ఏం చేశారని మళ్ళా శుద్ధి చేసుకోవడం. ఉన్నారండి అలాంటోళ్ళు. జాగ్రత్త. ఎవరిని మోసం చేస్తాం మనం? ఏమండి? ఒకటే నీ దేవుడిని నువ్వు మోసం చేయలేవు. జాగ్రత్త. దేవుడు వెక్కిరింపబడడు. జాగ్రత్త. కాబట్టి నువ్వుంటే చల్లగా ఉండు, లేకపోతే చెప్పండి? మూసేస్తున్నాను అయిపోయింది. అమ్మ నువ్వుంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. ఎలా ఉండొద్దు? నిలువెచ్చనగా ఉండొద్దు, లోక మర్యాదలొద్దు. కాబట్టి వినండి, ఈరోజు నువ్వు విన్న వాక్యాన్ని బట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి. ప్రియులారా, నొసళ్ళ యందు దేవుని పేర్లు లిఖించబడిన వారే ఆ సీయోను పర్వతం మీద ఉన్నారు. రేపు అక్కడ మనం ఉండాలంటే, మనం కూడా ఖచ్చితంగా దేవుని చిత్తానుసారం జీవించాలి. చెప్పండి ఎన్ని పర్వతాల గురించి చెప్పానమ్మా? ఎన్ని కొండల గురించి చెప్పాను చెప్పండి? 7 కొండలు విన్నారు కదా! ఇప్పుడు ఏ కొండలెక్కుతారు? ఈ కొండలెక్కుతారా? ఆ కొండలెక్కుతారా? కాబట్టి ఈ 7 కొండలు ఏమైతే ఉన్నాయో, ఈ అనుభవాల్లోకి వద్దామండి. కొండలు ఎక్కడం అంటే, కొండలకు పారిపోండి అన్నారు కదండీ! ఏ కొండలకు పారిపోవాలంటే, వినండి రక్షణానుభవం ఉండాలి, ప్రార్థనానుభవం ఉండాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి. ఏవండీ సమర్పణానుభవం కలిగి ఉండాలి. అలాగే ప్రియులారా మరి శ్రమానుభవం కలిగి ఉండాలి, రూపాంతర అనుభవం కలిగి ఉండాలి. అలాగే ప్రభువుతో నిలిచి ఉండే అనుభవము ఈ అనుభవాలు కలిగి ఉంటే నిరంతరం ఆయనతో ఉండగలుగుతామండి. ఈ అనుభవాలు లేకపోతే ఆయనతో ఉండలేం. కాబట్టి దేవుని పిల్లలమైన మనము కొండలకు పారిపోండి అంటే ఆ అనుభవాలు కలిగి ఉండడం. ఇంకో 2 ఉన్నాయి అక్కడ. మిద్దె మీద ఉండేవాడు కిందకి దిగకూడదని ఉంది. పొలంలో ఉండేవాడు తన ఇంటికి రాకూడదని ఉంది. అవకాశం ఉంటే వచ్చే ఆదివారం ఉంది గదా! ఆదివారం ఒకటి విందాం. తర్వాత మధ్యలో ఎప్పుడైనా విందాము. పిల్లరా విన్న మాటలు హృదయంలో పదిలపరుచుకొని వాక్యానుసారం జీవించగలిగిన ధన్యత కలిగిందాం. అట్టి ధన్యత తండ్రి ఈ వాక్యం ద్వారా మనందరికి దయచేయును గాక. ఆమేన్. ఒకసారి లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎలాగ కానుక వేయడానికి నిలబడాలి గనక ఒకసారి లేచి నిలబడండి. త్రియేక దేవుడవైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిజమే నాయనా రెండవ రాకడ గురించి నీ శిష్యులతో మాట్లాడుతూ ఆ రోజు వారికి కొన్ని హెచ్చరికలు చేశావు. కొన్ని జాగ్రత్తలు చెప్పావు. అందులో ఒకటి యోధయలో ఉండేవాడు అంటే ఊరిలో ఉండేవాడు. ఈ పర్వతాలకి పారిపోండి అన్నారు తండ్రి. ఆ పర్వతానుభవం ఏంటో, ఏ పర్వతానికి వెళ్ళాలో, ఏ పర్వతానుభవం సంపాదించాలో 7 అనుభవాలు మేము విన్నాం తండ్రి. ఇవన్నీ మా జీవితంలో ఉండి మేమైతే భౌతికమైన మా కళ్ళకు కనబడే పర్వతాలైతే మేము ఎక్కలేకపోవచ్చు. మాకంత శక్తి లేదు, సామర్థ్యం లేకపోవచ్చు. కానీ వాక్యములో విన్నట్టుగా ఆ పర్వతం మీదున్న ఆత్మీయ అనుభవాలు మేము సంపాదించుకోగలం. అలాంటి అనుభవాలు సంపాదించుకుని
రేపునైనా గొర్రెపిల్లవైన నీతోనైనా 1,44,000 మంది ఉన్నారు. వాళ్ళకంటే అనుభవం, పెండ్లి కుమార్తె అనుభవం తండ్రి. నాయన ఆ అనుభవాన్ని మేము సంపాదించుకొని యుగయుగాలు నీతో ఉండగలిగిన భాగ్యం మా అందరికీ దయచేయమని వాక్యమై మాతో మాట్లాడిన మంచి బోధకుడైన యేసు స్వామి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదమ్మా. విన్న మాటలందరూ కూడా